ఆరోగ్యం అందరికి అన్నిట్లో ఉపయోగపడుతుంది కదా. బాడీ ఫిట్నెస్ అనేది అన్నిట్లో ఉపయోగపడుతుంది, కేవలం బిజినెస్కే కాదుగా ఈ బాడీ. మిగతా విషయాల్లో కూడా ఉపయోగపడుతుంది. అలాగే మెంటాలిటీకి సంబంధించినటువంటిది మనం మార్చుకున్నాం అనుకోండి, మనం చాలా సౌండ్ ప్రూఫ్గా చేసుకున్నాం దాన్ని, రైట్. బయట నుంచి లోపలికి కాకుండా లోపల ఇన్నర్ పీస్ పెరిగేలాగా మనం చేసుకున్నాము, చాలా చక్కటి మార్పులు తీసుకొచ్చుకున్నాము. అది కూడా అన్ని చోట్ల ఉపయోగపడుతుంది కదా, అవునా. ఉమ్. సో ఈ రెండు ఆరోగ్యాలు మనకి చాలా అవసరము. రెండు ఆరోగ్యాలు. ఎర్లీ మార్నింగ్ వచ్చిన మీ అందరికి కూడా శుభాకాంక్షలు. నోట్ చేసుకుంటున్నారు అందరూ. ఒకసారి ఈ ఆరామానికి మనం గ్రూప్ గా పాటించి స్టార్ట్ చేసుకుందాం. వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. మనకి ఈ 45 నిమిషాలు, 60 minutes మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. ఈ వెల్నెస్ బాస్కెట్ ఉందనుకోండి, ఆ 1 hour మనల్ని డిసైడ్ చేస్తుంది. జిఎస్ఎం చేస్తున్నాం అనుకోండి, ఆ కొద్ది సమయము, ఒక హాఫ్ 1 hour ఆర్ 1 hour, అది మనల్ని డిసైడ్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ అది డిసైడ్ చేస్తుంది. కొన్ని అవర్స్ మనల్ని డిసైడ్ చేస్తాయి. ఓకే. సంవత్సరాంతం చదివింది మనల్ని డిసైడ్ చేయదు. ఆ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ ఉంది చూసారా, ఆ కొన్ని రోజులు ప్రిపేర్ అవుతాం సీరియస్ గా, అది డిసైడ్ చేస్తుంది మనల్ని. కాబట్టి ఇంపార్టెంట్ మూమెంట్స్ ఉంటాయి కొన్ని, అది చాలా ముఖ్యం. అలాంటి ఇంపార్టెంట్ మూమెంట్ లో ఇది ఒకటి, మన టీమ్ ని రన్ చేసుకోవడానికి, క్రియేట్ చేసుకోవడానికి. రైట్, ఫస్ట్ క్రియేషన్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు కొంత మాక్సిమం మీకు చక్కటి అవగాహన వచ్చేలాగా ట్రై చేస్తాను. సో రెండు ఆరోగ్యాలు ముఖ్యం. ఒకటేంటి, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. ఈ రెండు ఆరోగ్యాలు చాలా ముఖ్యం. ఏది లక్ష్యాన్ని సాధించడానికి. ఏ లక్ష్యము? కస్టమర్ క్రియేషన్, స్టార్ క్రియేషన్, అండ్ ఎంటర్ప్రినర్ క్రియేషన్, మన యొక్క పార్ట్నర్ క్రియేషన్. ఈ మూడు కావాలి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఓకే. నేను చెప్పిన దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, తొందరగా రీచ్ అవుతారు, తొందరగా ఒక ఆ, చక్కటి పార్ట్నర్స్ని తీసుకొస్తారు. ప్రతి ఒక్కరికి మనీ కంటే ముందు, ర్యాంక్ కంటే ముందు అందరు ఏం కోరుకుంటారంటే నాలాంటి పార్ట్నర్స్ దొరకాలి అని అనుకుంటారు. అవును, అదే ముఖ్యం. అదే ముఖ్యం. కొన్ని ఆటలు సింగిల్ గా ఆడే ఆటలు ఉంటాయి, కొన్ని జట్టుతోటి ఆడే ఆటలు ఉంటాయి. ఇది జట్టు పని. నెట్వర్క్ ని క్రియేట్ చేసి పార్ట్నర్ దొరకంది బిజినెస్ స్టార్ట్ చేయలేము. సో పార్ట్నర్ ని ఫస్ట్ మనం వెతుక్కుంటాం. ఉమ్, ఎలా వెతుక్కుంటాం? ఆయన గురించి టెన్షన్ పడుతుంటుంటే కాదు, చేయాల్సింది ఏంటంటే కస్టమర్ క్రియేషన్ లో భాగంగా మనం ముందుకు వెళ్తుంటే మనకు మన పార్ట్నర్స్ దొరుకుతారు. ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందా మనకి, అవునా. ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఓకే. ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. నేను చెప్పింది కేవలం దూరంగానే ఉంటుంది. అదే మీరు రంగంలోకి దిగి మీరు చేసేటువంటి ప్రాక్టీస్ ఏమవుతుంది అని అంటే మీకు చక్కటి రిటైల్ జరిగేలాగా చేస్తుంది. ఆ రిటైల్ నుంచి మీకు మంచి అనుభవం వస్తుంది. ఆ అనుభవం మీకు ఒక అధ్యయనం అన్నమాట. ఉమ్. ఆ కస్టమర్ దగ్గర నుంచి మీకు కాన్షియస్ లెవెల్స్ పెరుగుతాయి. ఓహో, ఇండస్ట్రీ వాళ్ళు ఏ కాన్షియస్ లెవెల్స్, ముందు దీన్ని తెలుసుకోవాలి, మళ్ళీ దీన్ని పక్కకు పోకుండా హెల్త్ కాన్షియస్ లెవెల్స్. అదే ఇప్పుడు నేను ఆరోగ్యం అని చెప్పింది. ఉమ్. ఆ, ఆరోగ్యం గురించి, ఫిజికల్ హెల్త్ గురించి బాగా అర్థమవుతుంది. అదేంటి, మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ కి సంబంధం లేదా? మెంటల్ హెల్త్ కి ఫిజికల్ హెల్త్ కి సంబంధం ఉందా లేదా? సంబంధం ఉంది. మరి వెలేరియన్ ఎందుకు ఇంకా, కదా. బ్రెయిన్ లో రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకే. సో ఈ మానసిక ఆరోగ్యం గురించి, శారీరక ఆరోగ్యం గురించి మనం ఎంత కస్టమర్స్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంటే, హెల్త్ కి సంబంధించినటువంటి మనం ఎంత చెప్తూ ఉంటుంటే మనకి అంత పెరుగుతుంది, ఎడ్యుకేషన్ పెరుగుతుంది. దాన్ని బట్టే మనకు ఏ క్రియేషన్ జరుగుతుంది? స్టెప్ 3 క్రియేషన్ జరుగుతుంది, పార్ట్నర్స్ క్రియేషన్ అప్పుడు జరుగుతుంది. ఓకే. మీకు ఎప్పుడు ఆ, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది? ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే హెల్త్ కాన్షియస్ మీరు ఎంత పెంచుకుంటే అప్పుడు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతే. ప్రతిరోజు మనము రీసెర్చ్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే హెల్త్, హెల్త్, హెల్త్.
బాడీకి సంబంధించిన, మరి బాడీకి సంబంధించిన హెల్త్ ఎందులో ఉంది నాగరాణ్ గారు? ఎందులో ఉంది? ఆహారంలో ఉంది. ఉమ్. మన ప్రోడక్ట్లు ఆహారమా, మెడిసిన్సా? ఓకే, మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆహారం అని రాసుకోవాలి. ఓకేనా? మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆహారము ఇది. ఓకే, మీరు నోట్ చేసేసుకోండి. మిగతా వాళ్ళు రియాక్షన్స్ ఇవ్వండి. మిగతా వాళ్ళు వీలైన వాళ్ళు చక్కగా మేడం వాళ్ళు ఎలా కూర్చున్నారో అట్లా. ఆరోగ్యము రెండు రకాలమైనటువంటి ఆరోగ్యాలు: శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము. ఓకే, ఇది చాలా ముఖ్యం. మీరు మీ యొక్క టీం తోటి ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగానే మీకు కనెక్ట్ అయి ఉంటారు. ఏబిసిడిఈ అని నిన్న నేర్చుకున్నాము. బి ఏంటి? బి ఫర్ బాండింగ్. అంతేనా? బాండింగేనా? ఆ, ఆ బాండింగ్ అనేది ఉండాలి అని అంటే ఏ అనేది ఉండాలి. ఏ అంటే అవేర్నెస్. అవేర్నెస్ ఉండాలి. ఉమ్. ఈ ఈ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అవేర్నెస్ దేనికి సంబంధించిన అవేర్నెస్? ఆహారానికి సంబంధించిన అవేర్నెస్. ఎందుకంటే శారీరక ఆరోగ్యము ఆహారంలోనే దాగి ఉంది. అందుకే ప్రతిరోజు ఉదయం ఏం తీసుకుంటే బెటరు, నైట్ ఎప్పుడు ఏం తీసుకుంటే బెటరు, ఎంత తీసుకుంటే బెటరు, ఓకే, దేంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, ఓకే, దేంట్లో విటమిన్స్ ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఓకే, ఇక తర్వాత శారీరక ఆరోగ్యం తర్వాత ఇంకోటి ఏంటి? మానసిక ఆరోగ్యం. ఆ, ఓకే, శారీరక ఆరోగ్యం ఆహారంలో ఉంది. అందుకనే ఆ, మన ఔషధాలన్నీ కూడా ఆహార రూపంలో ఇవ్వడం జరిగింది. అంతే. కాఫీ రూపము, జ్యూస్ రూపము, అవునా, చాక్లెట్ బార్ రూపము, అంతే కదా, అంతా కూడా ఉమ్, ఆహారం రూపం. ఏవైనా టాబ్లెట్ల రూపంలో ఉన్నాయా? లేవు. ఏమి లేవు. రైట్. కాబట్టి మనం ఒకసారి మరి మన న్యూట్రాస్యూటికల్ కి హార్ట్ ఇద్దామా మనం? మీరు ప్రోగ్రామ్కి రెడీ అయ్యి చేయాల్సిన హోంవర్క్ చేసేంత వరకు మీకు థర్డ్ స్టెప్లోకి వెళ్ళడం కష్టం అవుతుంది. అంతే. లైక్ ఆ సీనియర్స్ ఎలాగైతే ఉన్నారో మ్యాక్సిమం 100లో 80%, 80-20 రూల్ గుర్తుపెట్టుకోండి. 80-20 రూల్. నేను మీరు నోట్ చేసుకుంటున్నారా లేదా, దాన్ని మళ్ళీ మననం చేసుకుంటున్నారా లేదా, అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం చేసుకుంటున్నారా లేదా, దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఫస్ట్, అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, మీరు ఎందులో ఉంటున్నారు అనే దాన్ని బట్టి మీ యొక్క గ్రోత్ ఉంటుంది. అసలు మీరు ఎలా ఉంటున్నారు అని బట్టి ఎందులో ఉంటారు అనేది ఉంటుంది. మీరు గనక ఇండస్ వివా మీద ఒక ఆత్రంతో పరిగెత్తుతూ పరిగెత్తుతూ వినడము, పరిగెత్తుతూ పరిగెత్తుతూ అసలు నోట్ చేసుకోకుండా ఉండడం చేస్తే, ఏదో ఒక ఆత్రంని మెయింటైన్ చేస్తే మాత్రం అవ్వదు. సబ్జెక్ట్ని కరెక్ట్గా ఎలా తీసుకోవాలో అలా తీసుకొని, ఏ పాయింట్ నోట్ చేసుకోవాలో అది చేసుకొని తొందరగా బిల్డింగ్ కట్టుకోండి. తొందరగా బిల్డింగ్ కట్టుకోండి. లేకపోతే టైం టైం ల్యాగ్ అవుతున్న కొద్దీ ఫస్ట్ సారికి నేను 10th పాస్ కాలేదు, కనీసం రెండోసారి పాస్ కావాలి. ఇక మూడోసారి కూడా అవ్వలేదంటే ఇంక కథమే, దాని మీద ఇంట్రెస్టే పోతుంది. మళ్ళీ ఎవరో జూనియర్స్ వస్తారు, కూర్చుంటుంటారు, ఇంట్రెస్ట్ పోతుంది. ఉమ్. కాబట్టి అందుకే 100 వారాలని పెట్టాం. ఈ 100 వారాల్లో స్టెప్ 1ని, స్టెప్ 2ని, స్టెప్ 3ని ఫస్ట్ మీరు ప్రోగ్రాంలో చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఎంత చక్కగా, అసలు ప్రోగ్రామ్ అంటేనే ఆ ఎడ్యుకేషన్. ఈ జ్ఞానాన్ని నేను ఎంత బాగా అనుభూతి చెందితే, ఎంత బాగా నోట్ చేసుకుంటే నేను అంత బాగా గ్రౌండ్లో సక్సెస్ అవుతానని తెలుసుకోవాలి మీరు. ఉమ్, ఇది అది ఆహారము. ఓకేనా నాగరాణ్ మేడం? ఇది నోట్ చేసుకోండి. ఏంటి?
ఆహారము శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆలోచనలు మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆలోచనలు మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆలోచనల గురించి మనం ఎంత బాగా తెలుసుకుంటే మనం అంత బాగా ఈ 3 విషయాల్లో సక్సెస్ అవుతూ ఉంటాం. స్కిల్ 1, స్కిల్ 2, స్కిల్ 3లో. ఇక ఇప్పుడు ఆలోచనల గురించి ఆఖరికి ఈ శరీరాన్ని కూడా దానికంటే సూక్ష్మంగా ఉన్న ఈ ఆలోచనలే బాగా ప్రభావితం చేస్తాయి. రైట్? అంతేనా? ఉమ్, ఉమ్. ఇవి చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఆలోచనల స్వరూప స్వభావాల గురించి మనం తెలుసుకుందాం. ఓకే. మన వాస్తవాలని మన వాస్తవాలని ఈ ఆలోచనలే సృష్టిస్తాయి. ఒక పాయింట్. ఈ వాస్తవాలని మన ఆలోచనలే సృష్టిస్తాయి. మనకేదో ఒక వాస్తవం అవసరం అవుతుంది. రియాలిటీ. ఒక రియాలిటీ. వాస్తవం అంటే రియాలిటీ. నా జీవితంలో ఇది రియల్గా అవ్వాలి. మీకు ఆలోచనలు పర్ఫెక్ట్ వైపుకు వెళ్ళాలి అని అంటే ఎందుకు వెళ్ళాలంటే దానికి ఉన్న ఇంకొక ఇది కూడా తెలుసుకుందాం. దాని యొక్క లక్షణం. అది శక్తిని పదార్థంగా మార్చేది ఉంటుంది. దాని లక్షణం శక్తిని పదార్థంగా మారుస్తుంది. ఆలోచనల యొక్క గుణం ఏంటి? శక్తిని పదార్థంగా మారుస్తుంది. ఓకే. పదార్థం అంటే ఏంటి? ఇప్పుడు ఆ క్లారిటీ మనం తీసుకుందాం. మనం ఏం పొందాలనుకున్నామో అది అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. మనం ఏం పొందాలి అనుకున్నామో అది. ఈ పొందేదే మనం వెతుకుతుంది. మీరు ఎవరైనా ఒకరికి సెషన్ తీసుకుంటున్నారంటే వెంటనే మీరు ఊహించుకుంటారు. నేను కూడా అట్లా సెషన్ తీసుకోవాలి అని. ఉమ్. మీరు ఎవరైనా ఒక స్టేజ్ ఎక్కి వాళ్ళు ఆ ర్యాంకును పొందితే మనకు కూడా అది ఉంటుంది. ఓకే. వాళ్ళకి 11,000 పడ్డాయంట ఈ వారం అని అంటే వెంటనే మనకు కూడా అమ్మో, 10,000 వచ్చాయా అని మనకు కూడా అనిపిస్తుంది. ఓకే. సో ఇదంతా మనం వెతికేది. రైట్? మనం పొందాలనుకుంటుంది. ఫస్ట్ దాన్ని అసలు అది స్థిరత్వంగా ఉందా లేదా అనేది మొదటి పాయింట్ అన్నమాట. అది జస్ట్ ఏదో అప్పుడు అప్పుడప్పుడు ఆ సక్సెస్ అయిన వాళ్ళని చూసి గుర్తు రాకూడదు. అది ఎప్పటికీ గుర్తుండాలి. ఈ పాయింట్ అర్థమైందా? ఒకసారి అది చెప్పండి. ఉమ్. నేను రాసుకొచ్చిన మ్యాటర్ని 10 సార్లైనా చెప్తా. 10 సెషన్లు అయినా చెప్తా. నాకు నష్టం ఏం లేదు. ఎస్ సార్. ఏది తొందర ఆ, మనం మనం ఏది పొందాలనుకుంటున్నామో అదే మనం ఎంత రోజు మనం ఇప్పుడు నేను ఒక అసలు ఆలోచనకు ఉన్న లక్షణం ఏంటి? గుణం ఏంటి? ఏంటి ఓ- సార్ దేనికంటారు? ఆలోచనకి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి? శక్తిని పదార్థంగా మారుస్తున్నాను. అది కథ. ఈ విషయంలో శక్తి అంతా నిండి ఉందా లేదా? ఉన్నది. నీళ్ళు ఆ? కొరత ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. కావాల్సినంత శక్తి ఉంది. ఓకే. నిద్దట్లో హాయిగా తీసుకుంటూనే ఉన్నాం. ఆ శక్తి ఉంది కాబట్టి లేచి కూర్చొని నేను మాట్లాడగలుగుతున్నాను. ఓకే. ఉమ్. ఇది శక్తిని పదార్థంగా మారుస్తుంది. పదార్థం అంటే ఏంటి అనేది మళ్ళీ చెప్పాను నేను. మనం ఈ రోజు పొందాలనుకుంటుంది ఎప్పటికీ ఎప్పటికీ. కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పటికీ కావచ్చు. ఓకే. సంథింగ్ నేను పొందాలి అని అనుకుంటున్నాను. ఓకే. ఎప్పటికీ ఆ పొందేది మనుషుల దగ్గర నుంచి మనం తీసుకుంటూ ఉంటాం. మార్కెటింగ్ అంటేనే మనుషుల దగ్గర నుంచి తీసుకునేది. అంతే కదా. మిషన్ దగ్గర నుంచి అయితే అది వేరే. అవును. మనుషుల దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాం. అంత ఈజీ కాదు తీసుకోవడం. ఉమ్. ఇప్పుడు ఆ రెస్పాన్స్ని తీసుకోవడం అంత ఈజీ కాదు. అది కూడా తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఆ పొందేది హార్డ్గా ఉన్నప్పుడు పెంచుకోవాల్సింది ఏంటి? శక్తిని శక్తిని పెంచుకోవాలి. ఓకే. ఎక్కువ శక్తిని తీసుకునేటట్టుగా
ఈ యొక్క ఆలోచనని తయారు చేసుకోవాలి. దాన్నే థాట్ పవర్ అంటారు. ఈరోజు ప్రోగ్రామ్ అదేనా సార్? థాట్ పవర్ అయినా ఓకే. థాట్ పవర్ని మనం పెంచుకుంటే, ఎందుకనంటే దానికి అంత బ్యాటరీ ఛార్జింగ్ పెడితే అంత పని చేసి పెడుతుంది. ఏం చేసి పెడుతుంది? ఆ శక్తిని ఇది ఆ బియ్యాన్ని పిండి చేసినట్టు, ఆ పిండిని రొట్టెలు చేసినట్టు ఆ శక్తిని పదార్థంగా మారుస్తుంది. ఉమ్. ఈ ఇన్ఫర్మేషన్కి ఒకసారి హార్ట్ ఇద్దాం. ఉమ్. సువర్ణ హస్తాలతోటి, సువర్ణ అక్షరాలతోటి మనం రాసి పెట్టుకోం. ఎప్పటికైనా ఇది అవసరం. మీ ఫోకస్ అంతా ఆలోచన మీదే ఉండాలి. ఆలోచనే మెయిన్. నష్టమేం లేదు. మనసు బాగాలేకపోతే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా నష్టం లేదు. కానీ ఆలోచనలు మాత్రం చాలా జాగ్రత్తగా రిలీజ్ చేయాలి. మనసు బాగాలేకపోతే చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న సీక్వెన్స్ వేస్తే మీకు దాని మీదకి ఎరుక వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉంటే, చక్కగా జాగ్రత్తగా ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉంటే ఆ పని జరిగేలాగా చూసుకుంటాం. శక్తిని ఇంప్రూవ్ చేసుకుంటాము. దాని తగ్గ పదార్థాలు. ఓకే. కొన్ని మనము పొందాలనుకున్నవి తొందరగా అవ్వవు. అంటే దానికి మోర్ ఎనర్జీ వి వాంట్ అని మనం తెలుసుకోవాలి. మోర్ ఎనర్జీ మనకి కావాలి అని. ఇప్పుడు పదార్థం అంటే మనం పొందేది, మనం వెతికేది అని ఉంది. ఉమ్. మీరు పొందాలనుకున్న అది ఏదైనా కావచ్చు. మంత్లీ 1 lakh కావచ్చు, ఒక డ్రీమ్ హౌస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మీ వల్ల సాధ్యం అవుతుందా లేదా అని ఒక్కసారి మీకు క్లారిటీ తెచ్చుకోండి. నాకు క్లారిటీ వచ్చింది. నా డ్రీమ్ హౌస్, మరి నేను ఇప్పుడు ఉంటుంది నా డ్రీమ్ హౌస్లోనే. ఇంకా ఉంది సరే. ఇప్పుడు నా ప్రాణానికి ఇంత సరిపోద్ది. ఉద్యోగం చేస్తే ఇది కూడా రాకపోయేది. అందుకని మేము ఎప్పుడు కూడా, నేను, నా భార్య, నా ఫ్యామిలీ ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం వివాకి. లేకపోతే ఎక్కడనో అట్లా. గవర్నమెంట్ ఉద్యోగం చేసినా నేను చిన్న చిన్న ఇళ్లలోనే ఉన్నాను. ఉమ్. ఇంకా ఆ నూతన కల్లో అయితే షటర్లో ఉన్నాం కొన్ని సంవత్సరాలు. షటర్ ఉంటుంది. ఈ ఎండ వచ్చిందంటే దడదడలాడిపోతుంది. అంతే. అది అట్లా. అప్పుడు పెద్ద అమ్మాయి, చిన్న పాప చిన్నగా ఉంటాయి. రైట్. సో ఆ డ్రీమ్ హౌస్ కావచ్చు, మన లైఫ్ స్టైల్ కావచ్చు, తీర్చే దాంట్లో ఇండస్ వివో ఉందా? అయితే ఇండస్ వివోకి నేను ఎలా సర్వీస్ ఇవ్వాలి, నేను ఎలా సంపాదించుకోవాలి? ఇదే మనం పొందాల్సింది. నేను ఇండస్ వివాకి ఏం కావాలి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. మనకు ఇంకా తనకి అంతే కదా. యజమానికి ఏం కావాలి, కంపెనీకి ఏం కావాలో మనం ఇస్తే మనకి ఏం కావాలో అదే వస్తుంది. ఇదే ఉంటుంది. అందుకనే దానికి తగ్గట్టుగా మనము మాక్సిమం సరే కొంచెం కొంచెం, మా ఇంటి పని కుదరదండి, నా బిజినెస్ కి కుదరదు, నా ఉద్యోగానికి కుదరదండి, అదే కుదిరినంత అయినా సరే దానికి తగ్గట్టుగా, ఆ సిస్టమ్ కి తగ్గట్టుగా. అందుకనే పిచ్చ క్లారిటీ వచ్చేలాగా మనం దాన్ని స్టెప్ 1ని, స్టెప్ 2ని, స్టెప్ 3ని మనం చేసాం. ఉమ్. నేను చెప్పే విషయాల్ని వీళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలని. ఇప్పుడు అర్థమైందా? కరెక్ట్ గా రూట్ మ్యాప్ కరెక్ట్ గా వచ్చిందా? కోటం కరెక్ట్ గా వచ్చింది. ఇంకా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. అందరూ ఎగ్జిక్యూటివ్ని అడిగితే, నిన్న మాట్లాడితే టీం అందరికి కూడా చెప్తున్నాము అని. క్లారిటీ ఫస్ట్ స్టెప్ 1 క్లారిటీ, స్టెప్ 2 తర్వాత సంగతి. ముందు స్టెప్ 1 క్లారిటీ. ఈ చిన్న పాయింట్ రాసుకోండి. నవంబర్లో, డిసెంబర్లో థర్డ్ ప్రైజ్ కి కానీ, సెకండ్ ప్రైజ్ కానీ, ఫస్ట్ ప్రైజ్ కానీ ట్రై చేస్తున్న వాళ్ళు, రిటైల్ ట్రై చేస్తున్నారు కదా, దానిని స్టెప్ 1 కిందకి నోట్ చేసి తీసుకోండి. స్టెప్ 1 కిందకి ప్రాక్టీస్. మరి 40 ప్రొడక్ట్స్ ని సేల్ చేసేటువంటి ప్రాక్టీస్ లోనే మొత్తం జరుగుతుందా అంటే, అందుకనే ఆ 40 ప్రొడక్ట్స్ ని స్టెప్ 1 ని ప్రాక్టీస్ చేస్తూ నెమ్మదిగా స్టెప్ 2 ని ప్రాక్టీస్ చేయాలి. స్టెప్ 2 ని ప్రాక్టీస్ చేస్తూ నెమ్మదిగా స్టెప్ 3ని ప్రాక్టీస్ చేయాలి. ఉం. ఇది 7 సంవత్సరాల మన, ఇంకా ఎందుకంటే షార్ట్ కట్ మెథడ్ అన్నమాట. షార్ట్ కట్ మెథడ్ ఏం లేదు, రైట్ మెథడే. కాకపోతే 100 ఆలోచించి ఆ ఒకటిని కనిపెట్టే బదులు ఆ 99 వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్ ఆ ఒకటి దగ్గరికి వెళ్తున్నాం. అర్జునుడికి పక్షికన్ను ఎక్కడ ఉపయోగపడ్డాడు? ద్రోణుడు అంటే డైరెక్ట్ పక్షికన్నుని చూపించాడు.
అట్లా అన్నమాట. ఈ సీనియర్లకి పట్టినటువంటి అంత సమయం పట్టకుండా జూనియర్లకి ఇంకా వేస్ట్ అవ్వకుండా, ప్లస్ సీనియర్ల టైం కూడా వేస్ట్ అవుతుంది. మొత్తం అలా అవ్వకుండా సీనియర్ల టైం మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చూడండి, ఎస్ఈఈకే డబుల్ ఈకే అంటే వెతకడం. మనం పొందాలి అనుకునే దాన్ని వెతుకుతూ ఉంటుంది మన మనసు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిజాయితీగా మిమ్మల్ని ఒకటి అడుగుతా. లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుందనే నమ్మకంతో మీరు రోజు ఉదయం విజువలైజ్ చేస్తున్నారు. అయితే అందులో ఫస్ట్ కొటేషన్ ఏముందంటే, నువ్వు దేన్నైతే పొందాలని అనుకుంటున్నావో అది నీకోసమే వెతుకుతుంది. నీకోసమే నేను ఒక మంచి బిజినెస్ కోసం వెతుకుతున్నా. మీకు నిజం చెప్పాలంటే నేను డిగ్రీ నుంచి కూడా అదే ఆలోచన. డిగ్రీ నుంచి పిఎంఆర్వై అని ఉండేది, తెలుసా సార్? బహుశా పిఎంఆర్వై, ప్రధానమంత్రి రోజుగారీ యోజన. ఆ సర్టిఫికేట్ తీసుకున్నాను, ఎలక్ట్రానిక్స్ దాంట్లో. అది అది ఆ సర్టిఫికేట్ ఉంటే లోన్ ఇస్తారని అంటేను డిగ్రీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నాకు ఇష్టమైన నిద్రను వదులుకొని వెళ్ళేది. అక్కడికి వెళ్ళి కూర్చొని స్క్రూ డ్రైవర్లు పట్టుకొని నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక మంచి బిజినెస్ కావాలి అనుకున్నాను. వండర్ఫుల్ టాప్ మోస్ట్ కంపెనీ, మామూలుది కాదు. ఆ కంపెనీ దొరికింది. సో నువ్వు వెతుకుతున్నదేదో నిన్ను వెతుకుతుంది. మీరు నమ్ముతున్నారా? వెంటనే రియాక్షన్స్. మిగతా వాళ్ళు అప్పుడే పనిలోకి వెళ్ళిపోయారా? స్క్రీన్ దగ్గరే ఉన్నారా? 5:30. రియాక్షన్స్ మీకు అది నేర్పాల్సిందే. పెద్దలు నేర్పుతూ ఉంటారు. అంకుల్ వచ్చారు దండం పెట్టు, పెద్దోళ్ళు వచ్చారు దండం పెట్టు, తాతయ్య వచ్చాడు కాలు మొక్కు, ఇట్లా నేర్పుతుంటారు. ఇగో నీళ్ళు ఇట్లా పోయండి అని పూజారి గారు నేర్పుతూ ఉంటారు. ఇగో ఇది చేయండి, మమ్మ అనండి, ఇట్లా. అట్లా మీకు కూడా నేర్పాలి, ఇంకా తప్పదు. ఎందుకులే ఈ చెప్పడం ప్రతి ఒక్కడం, లేదు రియాక్షన్స్ ఇవ్వాలి అంటే అప్పుడు అమ్మో అవును కరెక్టే అని ఇట్లా ఇస్తుంటారు. అది చాలా అవసరం. నా ప్రెజెంటేషన్కి ఏం అవసరం లేదు. కనీసం మీ సీనియర్స్ వస్తుంటారు, లేకపోతే మీరే మాట్లాడుతుంటారు. బంకెట్ హాల్లో అందరూ తల ఊపుతుంటారు, కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ వీడియో ఆఫ్లో ఉంటారు. అది 5 గంటలకైనా, 4 గంటలకైనా, 3 గంటలకైనా, ఎప్పుడైనా సరే. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది బిజినెస్లో. తక్కువ మంది చూస్తూ ఉంటారు, వీడియో ఆన్లో ఉంటుంది. ఆ స్పీకర్ అక్కడ సక్సెస్ అవ్వాలి అని అంటే చాలా ఉంటుంది. ఆ కొత్త 500 వస్తున్నారు, ఈ వెల్నెస్ బాస్కెట్లో 500 చెప్తున్నారు, థౌజండ్స్ చెప్తున్నారు, 250 కూడా కొంతమంది చెప్తున్నారు. వాళ్ళు చెప్పేటప్పుడు మీరందరూ సీనియర్‌లో లేకపోతే జూనియర్‌లో ఎవరో ఒకరు రియాక్షన్ చేయకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది? అవునా? హ్మ్. మీరు ఫస్ట్ ఇవన్నీ నేర్చుకోకుండా పెద్ద పెద్ద పాఠాలు ఏం ఉపయోగపడతాయి? పెద్ద పెద్ద పాఠాలు. పెద్ద పెద్ద పాఠాలు ఏమి ఉపయోగపడవు. ఫస్ట్ రియాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. రెడీ అవ్వడం, రియాక్షన్ ఇవ్వడం, ఇది చాలా ఇంపార్టెంట్. అది వాట్సాప్ అయినా, జూమ్ అయినా. టైంకి రెడీ అవ్వాలి. అంతే. టైంకి రెడీ అవ్వాలి. అది చాలా ముఖ్యం రెడీ అవ్వడం. సరే. సో మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని, అది ఆల్రెడీ మన గురించే వెయిటింగ్. అంత శక్తి నువ్వు పొందుతావా లేదా అనేది. ఆ శక్తిని పదార్థంగా మార్చుతున్నటువంటి ఆలోచనని నువ్వు ఎంత మార్చుకుంటావు అనేది అది వెయిటింగ్. ఏదైతే రిజల్ట్‌ని మనం కోరుకుంటున్నామో, ఏదైతే పొందాలని కోరుకుంటున్నామో అది. దాన్ని మీరు నమ్ముతున్నారా లేదా? అది ముందు చెప్పాలా? నేనైతే నమ్మాను. మా మా సార్ తోటి ఇట్లానే అనేవాడిని. ఎట్లైనా సాధిస్తా సార్. ఎట్లా సాధిస్తావు? మీ నాన్న ఏమన్నా పెట్టుబడి పెడతాడా అనేటోడు. జోక్ చేసేవాడు. ఎట్లా ఎట్లా నేనెట్లైనా సరే, ఇది ఇట్లా మాత్రం ఉండను నేను. ఉంటే ముచ్చటే లేదసలు అని అనేవాడిని. సంథింగ్ ఏదో. కానీ నాకున్నటువంటిది ఒకే ఒక్క శ్రద్ధ దేని మీద అంటే ఆ హెల్త్, ఆయుర్వేదం మీద ఉంది. అదే నాకు బలం అవుతదని నేను అనుకోలే. ఆయుర్వేద అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ముందు నా లక్ష్యము క్లారిటీ ఉంది నాకు. నా ఇంట్లో వాళ్ళు, నా పర్సన్స్ మాక్సిమం హాస్పిటల్స్‌కి వెళ్ళకుండా ఉండాలి. అంటే అందులో రాజీవ్ దీక్షిత్ గారు కూడా అదే అంటారు.
అప్పటిదాకా అది ఏంటంటే ఆయన మ్యాక్సిమం 99% సర్జరీలకి, టాబ్లెట్స్కి, ఇంజెక్షన్లకి వెళ్లకుండానే మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ ఆయుర్వేదాలో వాత పిత్త కఫాల గురించి, ఆహార గుణాల గురించి మనం తెలుసుకోవాలి. వాతాన్ని పెంచే ఆహారాలు, పిత్తాన్ని పెంచే ఆహారాలు, కఫాన్ని పెంచే ఆహారాలు, ప్లస్ కాలానికి సంబంధించి ఏం ఆహారాలు. ఇది ఆయన యొక్క స్పీచెస్ నిండా ఉంటుందన్నమాట. వాగ్భటుడు ఆ మహర్షి ఆ కాలంలో ఏం చెప్పారు అవన్నీ తను చెప్తారు. అవి ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్‌లు, ఈ యొక్క మిషన్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా మనలో వాతాన్ని పెంచుతున్నాయి అనేది చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఆయన స్పీచ్ వల్ల ఏమి పెరిగింది నాలో? ఇంకొంచెం శ్రద్ధ పెరిగింది. హ్మ్. ఒకసారి మా నాకు కాలొచ్చింది. అర్జెంట్‌గా హాస్పిటల్‌కి రమ్మని. అట్లా మీ ఫ్రెండే ఫోన్ చేశాడు నాకు. నా ఫ్రెండ్ రమేష్ ఫోన్ చేసి, నేను షాప్‌లో కూర్చున్నాను. జాబ్ సెలవు ఉంది. సెలవులకి ఇంటి దగ్గరకొచ్చాను. అయితే అక్కడ షాప్‌లో కూర్చుంటే మా షాప్‌లో అన్నారు అర్జెంట్‌గా హాస్పిటల్. ఆ ఫోన్ కాల్ ఎంత భయపెడితే అవునా కాదా? ఆ! వాడేంది అంటే చెప్పలేదు. "నువ్వు ముందు రా" అన్నాడు. వెళ్ళిపోయేసరికి మా పెద్దమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ ఏమన్నాడంటే హైదరాబాద్ తీసుకెళ్ళాలి. హైదరాబాద్ ఆ మాట వచ్చిందంటేనే డేంజర్ అసలు. చాలా డేంజర్. ఇది ఒక్కసారిగా ఇక అదంతా ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటే చాలా బాధాకరమైనటువంటిది. భయకరమైనది. ఆయన కొద్దిసేపటికొచ్చి "ఏం పర్లేదు." నేనెళ్ళేసరికి ఇంతింత ఐస్ గడ్డలు పెట్టి ఆ పాపని రుద్దుతూ ఉన్నారు. హ్మ్. అసలు ఎంత వేదనాభరితం అంటే ఆహ్, ఇక ఆ తర్వాత తెలిసింది అసలు ఏంటి అననంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నారు. హ్మ్. అంటే ఉంటే ఏంటిది ఇక పక్కనున్న షాప్ దగ్గరికెళ్ళడం, ఆ ప్యాకెట్‌లలో ఉన్నాయి పిల్లలు ఇగ ఎంజాయ్ చేస్తున్నారేమో మనం అనుకుంటాం. కానీ చిన్న నెమ్మదిగా అది బ్లడ్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది ఆ కెమికల్స్ తోటి. అది ఎంత వరకొచ్చిందంటే ఒక 2 కళ్ళు తిరిగి పడిపోయాయి. ఆ వాడలో ఉండే వాళ్ళందరూ వచ్చి పాపని తీసుకెళ్లారు హాస్పిటల్‌కి. అది జరిగింది సిట్యుయేషన్. ఒక 2 వారాలు హాస్పిటల్‌కి తిప్పడము అది జరిగింది. ఇక దట్ ఈస్ ఫైనల్ అన్నమాట. ఇక డెసిషన్ మామూలుగా తీసుకోవాలి. హ్మ్. అప్పటినుంచి. ఎందుకనంటే ఇగ అది నరకం ఏడుందంటే ఇంగేడుంది? ఇంగ ఈడనే ఉందని చూపించాలి. నరకం ఏడ లేదు. ఇగో ఈడనే ఉంది. నువ్వు ఆ తర్వాత నరకాలు, స్వర్గాల గురించి తర్వాత ఆలోచిద్దువు గానీ, ప్రస్తుతం స్వర్గాన్ని, నరకాన్ని నువ్వే క్రియేట్ చేసుకుంటావు. అర్థమైందా? అందుకనే ఆరోగ్యం మహాభాగ్యం అనేది అందుకే. ఆరోగ్యం ఎందులో ఉంది? ఆహారంలో ఉంది. కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే అక్కడే తీసుకోవాలి. ఓకే. ఇంత వేదనని తగ్గిస్తున్నటువంటి న్యూట్రాస్యూటికల్ మనకి నలుగురికి పంచే అవకాశం రావడం అదృష్టం. ముందు అది తెలుసుకోవాలి మనం ఫస్ట్. హ్మ్. మీరనుకున్నటువంటి ఆ కలలు ఏవి డ్రీమ్ హౌస్‌లు గాని ఏవైనా తీరుతాయి. తీరకుండా ఉండవయి అసలు. సో, వి షుడ్ ఇంప్రూవ్ కాన్షియస్‌నెస్ ఆన్ హెల్త్ టాపిక్, ఆహారం టాపిక్. ఇంతే. ఇంక వేరేది లేనే లేదు. ఫస్ట్ స్టెప్‌లో సక్సెస్ కావాలా? ఆలే. ఏంటి? ఆరోగ్యం ఆలోచనలే. అంతే. సెకండ్ స్టెప్‌లో కావాలా? ఆరోగ్యం ఆలోచనలే. థర్డ్ స్టెప్‌లో కావాలా? అక్కడే పార్ట్నర్స్ వస్తారు. సరేనా? ఇప్పుడు ఈ కాన్షియస్‌నెస్ నాకు ఉంది కాబట్టి, ఈ లక్ష్యం ఉంది కాబట్టి, నేను వెదికేది ఇదే కాబట్టి, అది ఆల్రెడీ నన్ను వెతుకుతూ నా దగ్గరికొచ్చింది. వేరే వాళ్ళెవరో వాళ్ళ బిజినెస్ కోసం అది అనుకోకుండా ఆ కాఫీ నా దగ్గరికి రావడం. ఓకే. సో, అందుకని మనం ఎప్పుడు కస్టమర్ గురించి రాసుకోవడమే కాదు, ఏ పర్పస్‌లో తను కనెక్ట్ అయ్యాడు అనేది కూడా రాసుకోవాలి. కమాలి గారు. కస్టమరు అసలు మన ఓన్‌గా 40 ప్రొడక్ట్స్ కాదు. వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ అంటే సేల్ చేసే వాళ్ళు రావడమే పార్ట్నర్స్ వచ్చినట్టు. చాలా అదృష్టం. ఇంకా మనం అక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఒక ఫ్యామిలీ మ్యాన్ అయినట్టనమాట. టైంకి రెడీ అయ్యి ఉండడం, నోట్ చేసుకోవడం అని. మనం ఏమనుకుంటుంటామంటే, నాకంటూ ఒక నలుగురొచ్చినప్పుడు నేను గూడా అట్లా మెయింటైన్ చేస్తాను. అట్లా రెడీ అవుతాను. ఇక అప్పుడు కోడి ముందా, గుడ్డు ముందా, విత్తనం ముందా, చెట్టు ముందా అన్నట్టు ఇది అవ్వదు, అది అవ్వదు ఇగ. ఇది అవ్వదు, అది అవ్వదు. అట్లా అయిపోతూనే ఉంటుంది. మనం ఎవరికో పార్ట్నర్ ఉంటాం గానీ, మనకి పార్ట్నర్స్ రారు. సో, అది ఫస్ట్ వినాల్సింది సరిగ్గా వినాలి. తెలుసుకోవాల్సింది సరిగ్గా తెలుసుకుంటే, ఎక్కడికెళ్ళాలో అక్కడికెళ్తాం.
అదే ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళాలి. సో దీన్ని మనము ఆ హెల్త్ కాన్షియస్ని అంత సీరియస్గా తీసుకోవాలి, అంత నోటెడ్ అవ్వాలి. ఓకే, ఏదైనా అదే పాఠం, ఏదైనా అదే పాఠం. శక్తిని పదార్థంగా మారుస్తుంది. ఇప్పుడు విజువలైజేషన్ చేస్తుంటాం, మనం అందరం కూడా విజువలైజేషన్ చేస్తాం ఖచ్చితంగా. ఇదిగో వాళ్ళు రూబీ పడిందంట అనగానే చూడండి, కమాలి, డాక్టర్ పి కమాలి రూబీ ఎగ్జిక్యూటివ్ అని పెట్టుకున్నాం. మన వరకు స్టార్ 1000 అని పెట్టుకున్నారు, రూబీ ఎగ్జిక్యూటివ్ అని అందరికీ ఉంటుంది, అంతేనా? సునీల్ కుమార్ రూబీ ఎగ్జిక్యూటివ్ టైప్ చేయనా, రీనేమ్ చేసుకో. అవి వందన మేడం, వీళ్ళు సుధా మేడం, వీళ్ళు ఉన్నారు కదా మన వాళ్ళకు కూడా అనిపిస్తుంది నేను కూడా రూబీ ఎగ్జిక్యూటివ్ కావాలి అని. ఖలీల్ గారికి కూడా నేను స్టార్ 500 కావాలని అనిపిస్తుంది. దీన్ని మనం ఊహిస్తాం. కొంత నేను ఒక పర్సనల్గా ఉండేటువంటి జాగ్రత్తలు చెప్తాను. అది ఊహించినప్పుడు ఆ ఇమాజినేషన్ సక్సెస్ కావాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అది మీకు ఎక్కడో కొన్ని పుస్తకాల్లో దొరుకుతుంది. అది కూడా లోతుల్లోకి వెళ్ళి ఓపిక కూర్చొని 4-5 రోజులు చదివితే ఆ 100వ పేపర్లో దొరుకుతుంది. చూడండి, దిస్ ఈస్ యూనివర్సల్ కాన్షియస్నెస్. అందరూ ఇది మన పర్సనల్ కాన్షియస్నెస్, ఇది మన పర్సనల్, ఇది యూనివర్సల్ శక్తి. బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఇప్పుడు నిద్రలో తీసుకొని హాయిగా ఉన్నాం మనం. లేకపోతే 4 రోజులు కూడా ఉండలేం. తొందరగా పడుకోండి. పిల్లలకి స్కూల్లో మొబైల్ గురించి పాఠాలు పెట్టమని చెప్తున్నారు, సజెషన్ ఇస్తున్నారు సైకాలజిస్టులు. మనం అప్పుడు ఫోనే సరిగ్గా లేదు. పిల్లలకి కాలం మారిపోయింది. చూడండి, స్క్రీన్ టైమింగ్ని పూర్తిగా తగ్గించండి. మొత్తం లక్ష్యం కోసం 2 లక్షలు అంటే 2 లక్షలు అంటే ఏ వర్క్ లేదు, ఇండస్ట్రీ వర్క్ అంటే ఓకే, ఓన్లీ ఇండస్ట్రీ వర్క్. కుటుంబంలో పని, పర్సనల్, కుటుంబ ధర్మం, వ్యాపార ధర్మం, కుటుంబ ధర్మం. లేదు ఇంకో బిజినెస్ ఉంది, రైట్, ఆ బిజినెస్ ఇండస్ట్రీ వర్క్. నెట్వర్క్ బిజినెస్ మాత్రం ఒకటే ఉండాలి, 2 ఉండకూడదు. కంపెనీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. నెట్వర్క్ బిజినెస్ మాత్రం ఒక్కటే ఉండాలి. ఓకే, మిగతా బిజినెస్ ఓకే, నో ప్రాబ్లం. ఉద్యోగం ఉంది, ఓకే, అయితే ఉద్యోగము, కుటుంబ పని, ఇది మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇది జాగ్రత్తగా వినండి. ఇది పర్సనల్ కాన్షియస్నెస్. నా పర్సనల్ కాన్షియస్ ఏం నిర్ణయం తీసుకుంది, ఇంకొకసారి నా పిల్లలు మ్యాక్సిమం కాన్షియస్నెస్, హాస్పిటల్ అనేది లేకుండా ఇప్పుడు వాళ్ళకు వాళ్ళే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పాను ఇంకా అంటే కడుపు కదిలిందా, ఏ పదం అది, కడుపు కదిలిందా, అంతే. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఫస్ట్ మీరు చక్కగా ఉండాలి అని అంటే ఆరోగ్యంగా ఫస్ట్ ఇది కడుపు కదిలిందా అని అనాలి. వాళ్ళు తొందరగా స్కూల్కి వెళ్ళిపోవడమే, ఎందుకంటే తిట్లు తినొద్దు కదా, కాబట్టి ఆ పరుగుల మీద ఉంటారు తప్పితే ముందు ఇది. నిన్న నేను ఉదయం తిన్నాను, మధ్యాహ్నం తిన్నాను, నైట్ తిన్నాను, అసలు క్లెన్జింగ్ జరిగిందా లేదా, ఈ గోల అసలైన గోల. దీన్ని పట్టించుకోవాలి. నేను అట్లా ఈవినింగ్ రాగానే వాళ్ళు ఒకవేళ మార్నింగ్ డాక్టర్ అంటాడు ఏం కాదు 2-3 రోజులకు ఒకసారి వెళ్ళినా టాబ్లెట్లు ఉన్నాయిగా ఏం కాదు అంటాడు, సిరప్లు ఉన్నాయిగా అంటాడు, ఎందుకన్నాడు. ఈ రోజు సాయంత్రం రాగానే వాటర్ ఎక్కువ క్లెన్స్ చేసుకోవడము, ఒకవేళ కడుపు కదలకపోతే లెమన్ వాటర్ సాల్ట్ తోటి తీసుకోవడము, వాటర్ కంటెంట్ ఉన్నాయి తీసుకోవడము. దగ్గు వస్తుంది అని అంటే పొడి దగ్గ, లేకపోతే కఫం ఎక్కువైన దగ్గ వేడి వల్ల వస్తుందా, వేడి వల్ల కూడా కఫము ఉండాల్సినంత ఉండాలి, గ్రీజ్ అనమాట. కఫం అంటే గ్రీజ్, బాడీలో ఉండాల్సినంత ఉండాలి, లేకపోతే పొడి దగ్గు వస్తుంటది.
వెంటనే వాటర్ కంటెంట్ ఉన్నది, చక్కటి నెయ్యి తీసుకోవాలి. ఓకే, మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఉన్నది తీసుకోవాలి. పర్సనల్ కాన్షియస్నెస్. సో నాకు ఈ కాన్షియస్నెస్ ఉంది. అందరు కూడా ఇది ఆలోచనలు, థాట్స్ అన్నమాట. ఇది థాట్స్. ఎవరైనా సరే ఈ పర్టికులర్ టాపిక్ గురించి నేను అలా చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు మీరు మెసేజ్ టైప్ చేసి పెడితే మెసేజ్ అయినా సరే ఈ పర్టికులర్ టాపిక్ గురించే ఇది మళ్ళీ ఒకసారి దాన్ని చెప్పండి అని అంటే మళ్ళీ వద్దు బాబాయ్ అన్నంత వివరంగా చెప్తా. అర్థమైందా? అడిగితే ఏమనుకుంటున్నాను, ఎందుకంటే వచ్చిన అందరినీ మీకు దృష్టిలో పెట్టుకోవాలి కదా. కొంతమంది ఫాస్ట్ గా డైజెస్ట్ చేసుకుంటారు, ఉమ్, అర్థం చేసుకుంటారు. కొంతమందికి స్లో అవుతుంది. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టి క్లాస్లో ఉన్న అందరినీ దృష్టిలో పెట్టి యూనివర్సల్ కాన్షియస్నెస్. సార్ ఏమంటారంటే మార్నింగ్ 2 టైమ్స్ యోగా చేయడానికి ముందు, యోగా చేసిన తర్వాత కూడా పేగు శుద్ధి చేసుకోవాలి. ఎవరు సార్ అంటే మధ్యాహ్నం సార్, మంతన గారు. అలాంటి మహానుభావుల్ని మన ఇంట్లో వ్యక్తిలాగా భావించాలి. అప్పుడు ఆయన చెప్పింది మనకి వినాలనిపిస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఈ పర్సనల్ కాన్షియస్నెస్ ఏదైతే థాట్స్ ని కలిగి ఉందో ఉద్దేశం అని అంటాం. పర్పస్ మెయిన్. ఓకే, ఈ పర్పస్ అనేది మెయిన్. పర్పస్ చాలా మెయిన్. ఉద్దేశం అని రాసుకుంటే బాగుంటుంది. మన ఉద్దేశాన్ని బట్టే యూనివర్సల్ శక్తిని అందిస్తుంది. అయితే నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆలోచనల్ని ఇది క్రియేట్ చేయదు. ఇది మన కాన్షియస్నెస్ ఆలోచనలు క్రియేట్ చేయదు. విశ్వంలో ఉన్న శక్తి, తరంగాల రూపంలో ఉన్న శక్తిని ఇది డస్టర్ గుంజినట్టు గుంజుతుంటది. ఇది డస్టర్ తీసుకున్నట్టు తీసుకుంటది. దేన్ని బట్టి? తన లోపల ఉన్న ఉద్దేశాలను బట్టి, తన లోపల ఉన్నటువంటి లక్ష్యాలను బట్టి, తనకున్న క్లారిటీని బట్టి. మీరు చెప్పండి, ఇప్పుడు రేడియోలో మాటలు వస్తున్నాయంటే అది గుంజుకుందా లేకపోతే అది క్రియేట్ చేస్తుందా? ట్రాన్స్మిటర్ కదా, రిసీవ్ చేసుకుంటుంది కదా, దట్ ఈస్ రిసీవర్. అట్లా అనమాట. ఇది కూడా రిసీవర్ అనమాట. ఒక ట్రాన్స్మిటర్, రిసీవర్ అంటాం. సరే, దీన్ని ఇక్కడ ఒక రిసీవర్ అనొచ్చు. ఈ పర్సనల్ కాన్షియస్నెస్ ని రిసీవర్ అని అంటాం. ఓకే, అది తీసుకుంటుంది. అంటే ఇక్కడ మనకి ఎంత ఆలోచనల్లో ఎంత క్లారిటీ ఉంది, ఎంత భయం లేకుండా ఉంది. ఇందులో మనల్ని బాధ పెట్టే 3 ఉంటాయి. ఇందులో సైతాన్ ఉంటుంది. సైతాన్ ఏ రూపంలో ఉంటుంది అంటే బ్లాక్ ఎనర్జీ ఉంటది. భయము, కోపము, అవమానము. భయము, కోపము, అవమానం. దీన్ని కూడా పాజిటివ్ గా ఉపయోగించుకోవచ్చు తెలివి ఉంటే. సరి అయిన భయం ఉందనుకో, రేపొద్దున నేను సక్సెస్ అవుతానో లేదో అంటే అన్ని జాగ్రత్త ఉంటుంది. 3 జాగ్రత్తలు వచ్చేస్తాయి. ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. నా ఇన్కము, నా ర్యాంకు, నా సక్సెస్ నాకు ఒక రెస్పెక్ట్ ఇస్తుంది అని ఏదైనా అవమానంగా ఫీల్ అయినప్పుడు అది అనుకోవాలి. జగత్ బాబు షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ చేయలేదు, విన్నారు కదా మొన్న ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు. రెస్పెక్ట్ చేయలేదు. అక్కడ బాయ్ ఏం చెప్పాడంటే ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్, ఎందుకు సార్ ఇక్కడికి వచ్చి అనవసరంగా ఇబ్బంది పడ్డాం, ఇంటికి వెళ్ళండి అని అన్నాడంట.
ఏమీ లేవు. ఆయనకి చంద్రమోహన్ టైప్లో అయిపోయాడు. ఏమీ లేవు అనమాట అతనికి. ఆ తర్వాత దాన్ని ఏం తీసుకున్నాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ని పెంచుకోవాలనుకున్నాడు, అంతే. సీరియస్ గా తీసుకున్నాడు, దాన్ని పాజిటివ్ గా తీసుకున్నాడు. ఇప్పుడు చాలా హాట్ కేక్ అయిపోయాడు ఆయన టైము. అర్థమైందా? సో తెలివి ఉంటే ఆ భయాన్ని, కోపాన్ని కరెక్ట్ గా తీసుకోవాలి. కొంచెం కోపం ఉండడం వల్ల మంచిదే. పిల్లలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు, వింటారు. కానీ దాన్ని ఎలా, ఆ ఆవేశాన్ని ఎలా వాడాలి అనేది కూడా మన ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. తెలవాలి ఇది. భయం, సరైన భయం ఏంటి, సరైన కోపం ఏంటి, సరైన అవమానం ఏంటి, దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. సరేనా? ఇది. సో ఇప్పుడు పర్సనల్ కాన్షియస్ ఏంది? దట్ ఈజ్ ఏ రిసీవర్. రిసీవ్ చేసుకుంటుంది. దేన్ని బట్టి? మన ఉద్దేశాన్ని బట్టి. మన ఉద్దేశాన్ని బట్టి. ఇది గనక కొంచెం అటు ఇటుగా అయిందంటే, ఒక స్టిల్నెస్ లో లేకుండా కంగారు, భయము, ఆత్రము అదంతా ఎక్కువ అయిందంటే ఎమ్మటే కోల్పోతాం మనం. ఆ క్రియేషన్ అంతా దెబ్బతింటుంది. అంత శక్తిని మనం రిసీవ్ చేసుకోలేం. దాన్ని రిసీవ్ చేసుకోలేం. సో ఇక్కడి నుంచి శక్తిని తీసుకొని పదార్థంగా మార్చడానికి ఈ మూడిటిని ఉపయోగించుకుంటుంది అనమాట. ఈ మూడు ఏంటి అనేది మీరు, ఈ బయటికి కనిపించేది బాడీ, ఈ సెకండ్ లెవెల్లో ఉన్నది మైండ్, ఈ థర్డ్ లెవెల్లో ఉన్నది ఇంటలెక్ట్. ఓకే, బాడీ, మైండ్, ఇంటలెక్ట్. ఓకే, కరెక్ట్గా ఈ శక్తిని వేస్ట్ కాకుండా ఇక్కడ ఉద్దేశాలు పర్ఫెక్ట్గా ఉంచుకోవడం బెటర్, మంచి ఇంపార్టెంట్. ఎందుకని? అంత శక్తిని తీసుకుంటాం కాబట్టి. ఓకే, ఇక్కడ క్లారిటీ, ఈ కాన్షియస్ దగ్గర క్లారిటీ బాగుండాలి, కాన్షియస్నెస్ ఉండాలి, కూల్నెస్ ఉండాలి. కూల్ అండ్ కామ్, క్లారిటీ. ఉండాలి. ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఏంటి అంటే అంతా పర్ఫెక్ట్ గానే జరుగుతుంది అని తెలుసుకోవాలి. అంతా పర్ఫెక్ట్. ఎవరు తెలుసుకోవాలి? పర్సనల్ కాన్షియస్ క్లారిటీ ఏముండాలి? అంతా పర్ఫెక్ట్ గానే జరుగుతుంది. అంత పర్ఫెక్ట్ గా. మీరు బాగుండాలి, అంత ఆ యొక్క టీమ్ మేనేజ్మెంట్ లో గెలవాలంటే ఒకటే తెలుసుకోండి, మాటల కంటే మీ సైలెన్సే ఎక్కువ మాట్లాడుతుంది. మనం ఏమనుకుంటాం, ఎక్కువ వివరించి చెప్తే, ఎక్కువ మాట్లాడితే అవుతుంది అనుకుంటాం కదా. కాదు, పర్టికులర్ టాపిక్ మీద క్లారిటీ ఇవ్వడం అంతవరకే అనమాట. ఎంత అవసరమో అంతే. ఇప్పుడు ఒక పదార్థాన్ని వండడానికి ఆ పదార్థాలు, ధనియాల పొడి, ఇవన్నీ ఉంటాయి. అవి ఎంతవరకు కదా, మోతాదు కూడా ఇంపార్టెంటా చెప్తారా? చిటికెడ, స్పూన్, అమ్మో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, టేస్ట్. అట్లాగే మీరు ఇక్కడ టేస్టీ అంటే చాలా ఆనందకరంగా, జీవితం రసమయంగా ఉండాలి అని అంటే మాటలు అనేవి చాలా, ఎంత మౌనంగా సైగలు చేయడం వస్తే ఇంకా అబ్బో సూపర్. సైగలు చేయడం వస్తే, సైగలు చేయడం, మాటలు ఎంత తక్కువ ఉంటాయి. ఇప్పుడు భోగసరికి నాకు బాగుండాలి అని అనుకోండి, నేను చేయాల్సింది ఏం లేదు, తక్కువ మాట్లాడాలి. తక్కువ. మీ సీక్రెట్ అదనమాట. సీక్రెట్ బాడీ లెవెల్, మైండ్ లెవెల్, ఇంటలెక్ట్ లెవెల్ ఎలా ఉందో చెప్పేది ఒకే ఒక్కటి. ఏంటి అని అంటే బాడీ లెవెల్లో ఆరోగ్యం ఎలా ఉంది, మైండ్ లెవెల్లో ఆరోగ్యం ఎలా ఉంది, ఇంటలెక్ట్ దాని ఫోకస్, ఏకాగ్రత, దాని తెలివితేటలు ఎంత ఉన్నాయని తెలుసుకోవాలంటే ఒకే ఒక చెకింగ్ బాక్స్ ఇదనమాట మాటలు. ఇది ఉంటే ఈ 3 లెవెల్స్ అర్థమైపోతాయి. ఇంజన్ లోపల ఆయిల్ ఎంత ఉంది,
అది ఎట్లుందో తెలుసుకోవచ్చు ఈ మాటలు బట్టి. ఆ జ్ఞానాన్ని, ఏ జ్ఞానము? ఫిజికల్ ఎలా ఉంది, మెంటల్ ఎలా ఉంది, అండ్ ఇంటలెక్ట్ ఎలా ఉంది. దానికి సంబంధించి కూడా ఎవరికి క్లారిటీ అవసరము? నాకు నాకు అంటే నా పర్సనల్ కాన్షియస్కి క్లారిటీ అవసరం. ఇది బాగా మీరు వినండి. ఇక్కడ మీరు సక్సెస్ అయ్యేటువంటి సందర్భం అన్నమాట. ఆ ఉద్దేశం ఏదైతే పర్సనల్ కాన్షియస్ ఉందో ఆ ఉద్దేశాన్ని బట్టి శక్తి తీసుకోవడం ఉంటుంది. దీనికి ఉన్న క్లారిటీని బట్టి ఈ మూడింటిని ఉపయోగించుకోవడం ఉంటుంది. ఏ మూడు? తినడము, మననం చేసుకోవడము, ఏకాగ్రత పెట్టడం, కన్సిస్టెన్సీ. మూడు. మళ్ళీ ఒకసారి చాలా జాగ్రత్తగా. తినడము బాడీ లెవెల్, మననము మైండ్ లెవెల్, ఏకాగ్రత ఫోకస్ పెట్టడము కన్సిస్టెన్సీగా అట్లాగే పెట్టడం. నేను అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ వింటూ ఉంటాను. మధ్యలో కొన్ని ఎగిరిపోతూ ఉంటాయి. ఆయన ఏం చెప్పాడని మళ్ళీ మళ్ళీ వెళ్తాను. ఎందుకంటే ఫోకస్ పక్కకి వెళ్ళింది. అట్లా పని మీద ఫోకస్ పక్కకి వెళ్తూ ఉంటుంటాను. అది బుద్ధి బలం. ఈ మూడింటిని ఎలా ఉపయోగించుకోవాలనే క్లారిటీ కూడా పర్సనల్ కాన్షియస్కి అవసరం. అంత పర్ఫెక్ట్గా జరిగితే నాకెందుకు ఇంత ప్రాబ్లం అని అంటే, ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హరిప్రసాద్ పర్ఫెక్ట్ గానే చేస్తాడు. దేన్ని బట్టి? నా ప్రజ్ఞానాన్ని బట్టి, అంటే నాకు ఏదైతే ప్రాక్టికల్ జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం బట్టి, నా ప్రాణశక్తిని, నా ప్రాణాన్ని బట్టి నేను ఎంత చేయాలో అంత చేయగలుగుతాను, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాను. ఓకే. నా ప్రజ్ఞానాన్ని బట్టి, నా యొక్క ప్రాణాన్ని బట్టి, నా ప్రశాంతతను బట్టి నేను ఎంత పర్ఫెక్ట్ చేయాలో అంత చేస్తా. బాగా దీన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఒకటి చేస్తున్నారంటే వాళ్ళు పర్ఫెక్ట్ గానే చేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రజ్ఞానాన్ని బట్టి, వాళ్ళ ప్రాణాన్ని బట్టి, వాళ్ళ ప్రశాంతతను బట్టి వాళ్ళు ఏం చేయాలో అది చేస్తున్నారు. వాళ్ళు పర్ఫెక్ట్ గానే ఉంది. నీ దగ్గర నుంచి ఏదైతే వస్తుందో అది నీ ప్రజ్ఞానాన్ని చూపిస్తుంది, నీ ప్రాణాన్ని అంటే ప్రాణశక్తిని చూపిస్తుంది, నీ ప్రశాంతతని చూపిస్తుంది. ఇది అర్థమైందా? ఇది మాత్రం పర్సనల్ కాన్షియస్ పెరుగుతుంది. ఎందుకు పర్సనల్ కాన్షియస్ పెంచుకోవాలి? క్లారిటీలు ఎందుకు పెంచుకోవాలి? విశ్వశక్తిని ఉంచుకోవడానికి. అది ఎంత తీసుకుంటే మళ్ళీ మనం అంతగా పదార్థంగా పొందేదానిగా మార్చుకుంటాం. ఈ రోజు ఇది ఒక్కటే అర్థమైనా సరిపోద్ది. చాలా. మీరు మీ యొక్క రెస్పాన్స్ కానీ, మీరు అర్థం చేసుకోవడం కానీ, మీ రియాక్షన్స్ కానీ ఎందుకు బెటర్గా క్వాలిటీగా ఉండాలి అని అంటే, అది మీ ప్రజ్ఞానాన్ని చూపిస్తూ ఉంటుంది, మీ ప్రశాంతతని చూపిస్తూ ఉంటుంది. ఓకే. మీ ప్రాణశక్తిని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది చెప్పాను మీకు. నా ప్రాణం ఎంత ఉందో అంత చెప్పగలుగుతాను, అంతకంటే ఎక్కువ చెప్పలేను. అంతే. నా ప్రాణశక్తి ఎంత ఉందో అంత చెప్పగలుగుతాను. ఏ వ్యక్తికైనా మనం ఒక పని అప్పచెబితే వాళ్ళు ఎంత ఉందో అంత చేయగలుగుతారు, ఎంత ప్రశాంతత ఉందో అంత బాగా చేయగలుగుతారు. ప్రశాంతత తక్కువ ఉందనుకోండి, వాళ్ళు అట్లాగే ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది. మరి ఇవి పెరగాలి అని అంటే ఆ మూడింటిని మనం బాగా ఉపయోగించుకోవాలి. ఏంటిది? తినడము, మననము అంటే గుర్తు తెచ్చుకోవడము మైండ్ లెవెల్లో, ఇంటలెక్ట్ లెవెల్లో చాలా ఇంటెన్సిటీ తోటి ఏకాగ్రత, అది బుద్ధి బలం. ఓకే. చాలా పెద్ద పెద్ద విషయాలు ఏమని చెప్పానా? ఏం లేదు. చాలా చిన్న విషయాలని చాలా పెద్దగా చేసి చెప్పాను అంతే. చిన్న విషయం కానీ లైట్ తీసుకుంటాం, లైట్ తీసుకునే కావు ఇవి అని చెప్పాను. వినడమా తినడమా సార్? ఇది బాడీ లెవెల్. బాడీ వినడం, తినడమా? తినడమే. అదే అర్థం కాలేదు. రిసీవింగ్, లోపలికి తీసుకోవడం, ఇది చాలా ముఖ్యం. మీకు ఒక్క విషయం, ఒక పదంలో మీకు బాగా అర్థమవుతుంది చూడండి. అంటే పెద్ద అందరికి మీకు అందరికి తెలుసు, ఉప ఆవాసం అనే దానికి మీకు అందరికి అర్థం తెలుసు కదా.
రైట్ అర్థం అందరికీ నాకు చిన్నప్పుడు తెలియదు కానీ ఇప్పుడు తెలుసు. ఆవాసం అంటే ఎవరికి ఆవాసము? మనలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే యూనివర్సల్ ఎనర్జీ మనలో ఉంటది. అది లేకపోతే కథమే పడిపోవడమే ఇంకా. ఇట్లా నిలబడి వెన్నుముక వెన్నుముక నిలబెట్టడమే ఉండదు ఇంకా. ఓకే. ఆ యూనివర్సల్ ఎనర్జీ ఉంది. ఓకే. ఆ ఎనర్జీ తోటి దగ్గరగా ఉండడమే ఉపవాసం. సద్గురు గారు మంచిగా చెప్తారు. ఉమ్. ఆకలితో ఉండకూడదు, కానీ ఖాళీ కడుపుతోటి ఉంటే ఉపవాసం అని ఉంటాం. మనలో ఎనర్జీకి దగ్గరగా ఉంటాం. ఓకే. సో ఎంత తక్కువ మాట్లాడితే మౌనం కూడా ఒక ఉపవాసమే. అవునా కదా? మౌన యోగులు లేరా? ఆ, చాలా చక్కగా మనతో శక్తిని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం. అలాగే మూడవది అత్యంత ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది, మననం ఎంత రైట్ గా ఉంటే అంత ఉపవాసం. ఉపవాసం అంటే మీరు మళ్ళీ అర్థం చేసుకోవాలి, శక్తికి దగ్గరగా ఉండడం. మీరందరూ జస్ట్ రిటైలర్స్ అయితే మ్, నాకు ఈ విషయాలన్నీ నేను తెలుసుకొని నేను రైట్ మెంటర్గా ఉండి మీరు ఇది చేయండి, ఇలా ఆలోచించండి, ఇలా ఆలోచించకూడదు, ఇలా చేయండి, ఇలా అర్థం చేసుకోండి అని చెప్పేయచ్చు. అప్పుడు ఏమవుతాను, నేను లీడర్ అవుతాను, మీరు ఫాలోవర్ అవుతారు కదా. పని చేసి పెట్టేటోళ్ళు, నేను పని అప్పచెప్పేటోళ్ళ లాగా అయిపోతుంది. లేదు, మీరు మెంటర్స్. ప్రతి ఒక్కరు మెంటర్ అవ్వాలి. ప్రతి ఏజెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వాలి. నెట్వర్క్ లో భాగమైన తను ఎన్గ్రాఫ్ ని బాగా అర్థం చేసుకొని తనే ఒక నెట్వర్క్ క్రియేటర్ అవ్వాలి. అది ఉంది ఇది. అదే మరి ఇందులో ఉన్న సౌభాగ్యం. అభిలాష్ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కొన్ని కంపెనీలకే ఆ అదృష్టాన్ని ఇస్తున్నారు గవర్నమెంట్. కొన్ని కంపెనీలకే నెట్వర్క్ ని క్రియేట్ చేసేటువంటి అవకాశాన్ని డిస్ట్రిబ్యూటర్ కి ఇవ్వడం అనేది ఏదైతే ఉందో కొన్ని కంపెనీలకి. ఓకే. వాటిని ఎంఎల్ఎం కంపెనీలు అని అంటున్నారు. సో ఆ కంపెనీలు మాత్రమే అవి చేయాలి, మిగతా కంపెనీలు చేయకూడదు. ఈ క్లారిటీ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా వస్తుంది. ఓకే. ఇంటలెక్ట్ అంటే ఏకాగ్రతని ప్రాక్టీస్ చేయడం. ఇంటలెక్ట్ పవర్ పెరుగుతుంది ఏకాగ్రతని. నేను చిన్న ఒక 10 నిమిషాలు 11 నిమిషాల వీడియో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే పూర్తిగా ఆ 11 మినిట్స్ వాళ్ళ మాటలతోటి, అందులో అవసరమైతే ఇంకా వాళ్ళ యొక్క భావము ఆ లోపల అర్థం కూడా, అంతరార్థం అర్థం చేసుకునేలాగా నేను కాన్షియస్ గా ఉండాలి అని ప్రాక్టీస్ చేయాలి మనం. అందుకే మీకు ఉదయం పూట చూసారా, నేను ఒక చిన్న లా ఆఫ్ అట్రాక్షన్ స్పీచ్ పెడతాను, 10 నిమిషాలది 15 నిమిషాలది. కాన్షియస్ గా అదే వినండి అని చెప్తాను. ఇంకో విషయం కూడా అప్పుడప్పుడు ఏకాగ్రత ప్రాక్టీస్ చేపిస్తాను. ఏంటి చెప్పండి? ఒక సాంగ్ పెడతాను, ఆ సాంగ్ లో పదాలన్నీ వినండి అని చెప్తాను. అప్పుడప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా ఏకాగ్రత ఉండాలి అంటే సపోర్ట్ అవసరం అవుతుంది. అంత కాన్షియస్ గా ఏకాగ్రత కూడా మైండ్ ఉండాలి, జంప్ అవుతుంటాను. అందుకని పెన్ను పేపర్ తీసుకొని వాళ్ళు చెప్పే స్పీచ్ ని రాసుకుంటూ ఉంటాను. అప్పుడు కొంచెం దాని మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. సో మనము ఏకాగ్రత ప్రాక్టీస్ బాగా చేయించాలి, పిల్లలతో కావచ్చు, మనం కావచ్చు, మనం కూడా చేయాలి బాగా. మళ్ళీ ఒకసారి వినండి, మీలో ఎంత ఎరుక పెరగాలంటే అంత ఏకాగ్రత ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎరుక పెరుగుతూ ఉంటే ఆ యొక్క రంగంలో అంత రాణిస్తారు. ఎరుకంటే అవేర్నెస్. మీరు అందరూ కష్టపడే వాళ్ళే, కానీ దేని మీద ఆ ఏకాగ్రత పెట్టి దేని పట్ల ఎరుకను పెంచుకోవాలి అనేది తెలిసి ఉండాలి. దాన్నే గైడెన్స్ అంటాం, రైట్ మెంటర్షిప్ అంటాం. ఓకే. ఆ అవేర్నెస్ పెంచడానికి, దాని మీద ఏకాగ్రత కలగడానికి మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని ఎటు పక్కకి పోకుండా పక్షి కన్నే ఉండాలి ఏకాగ్రత ప్రాక్టీస్. అది ఒక మిలీనియర్ అమెరికాలో చాలా స్పీడ్ గా సంపాదించాడు. ఆయన మీద ఒక కమిషన్ వేయడం జరిగింది అమెరికాలో. ఆయన్ని మొత్తం విచారణ చేయగా అంత పర్ఫెక్ట్ గానే ఉందని తెలిసింది. పర్ఫెక్ట్ గానే ఉందని అర్థమైన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పిన విషయం, నేనే కాదు ఎవరైనా ధనవంతులు కావచ్చు, 10 నిమిషాలు ఒకే దాని మీద ఫోకస్ పెట్టేంత శక్తి ఉన్న ఎవరైనా కావచ్చు అని చెప్పారు. మళ్ళీ నాకు ఆ వీడియో దొరుకుతుంది, మీకు చూపిస్తాను. ఉం? కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది ఈ మాటలు విందాము. ఏవైనా చిన్న చిన్న ప్రశ్నలు అడిగితే నేను ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ లాగలుగుతాను అనుకుంటే
ప్రశ్నలు ఓ 2-3, లేకపోతే దీన్ని మళ్ళీ ఒకసారి ఇంకా చెప్పండి అంటే చెప్తా. ఎఫర్ట్స్ పెడుతున్నారు, కానీ లోపల చిన్న భయం, చిన్న అనుమానం, ఇదంతా నిజంగా జరుగుతుందా లేదా అని పదే పదే మిమ్మల్ని వెనక్కి మీరే లాక్కుంటున్నారు. నిజమా? మీ కోరిక నెరవేరకపోవడానికి మీరు చేసే విజువలైజేషన్ లేదా మాటలు కారణం కాదు. మీరు మిస్ అవుతున్నది మీకు తెలియకుండానే మీరు చేస్తున్న ఒక పెద్ద తప్పు. ఈ వీడియోలో మీ లక్ష్యాన్ని చేరడానికి చాలా మందికి తెలియని ఒక 6 అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే వీటిని వాడితే మీరు 21 రోజుల్లో మీరు అనుకున్నది దాదాపుగా నిజమవుతుంది. అది మీరు కూడా చూస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ 6 పాయింట్స్లో 5వ పాయింట్ ఎన్విరాన్మెంట్ ఫిల్టరింగ్ అని ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ మీ నమ్మకాన్ని డౌన్ చేసే నెగిటివ్ ఎనర్జీని ఎలా ఆపాలో చెప్తుంది. అలాగే 6th పాయింట్లో మనం మాట్లాడుకున్న విషయాలన్నింటినీ 21 డేస్ ఎలా పాటించాలో కూడా మనం మాట్లాడుకుందాం. సో మీరు మీ లైఫ్ను నిజంగా మార్చుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. జస్ట్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి చాలు. బాగా కోరుకుంటారు, దాన్ని బాగా ఫీల్ అవుతారు కూడా. కానీ అదంతా ఒక నిమిషంలోనే వాషౌట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న దానికి అతుక్కుపోతున్నారు. మీకు ఒక ఎనాలజీ చెప్తాను, యాక్సిలరేటర్ అండ్ బ్రేక్ ఎనాలజీ. మీరు ఒక కొత్త కారు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి. కారు వేగంగా ముందుకు వెళ్ళాలంటే ఏం చేస్తారు? యాక్సిలరేటర్ నొక్కుతారు. అలాగే ఆ వేగాన్ని తగ్గించాలంటే బ్రేక్ మీద నొక్కుతారు. విజువలైజేషన్ అనేది యాక్సిలరేటర్ లా పనిచేస్తుంది, అండ్ రెసిస్టెన్స్, మీలోని సెల్ఫ్ డౌట్ అనేది బ్రేక్ లా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు బిజినెస్ లో రాణించాలి అని ఒక కోరుకున్నారు. అది యాక్సిలరేటర్ నొక్కడం, విజువలైజేషన్ చేసుకోవడం. కానీ ఆ తర్వాత నా వల్ల కాదు, నా దగ్గర అంత సీన్ లేదు, ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ లైక్ ఇందాక చెప్పినటువంటి ఈ పర్సనల్ కాన్షియస్ లో ఇప్పుడు తను చెప్పేదంతా వస్తుంది అనమాట. ఒక్క నిమిషం. అదే ఇది యూనివర్సల్ కాన్షియస్, ఇది పర్సనల్ కాన్షియస్, ఇది ఈ 3. ఓకే, ఇది ఈ 3 దగ్గర కూడా మనం ఈ 3 ఎలా ఉపయోగించుకోవాలో ఆ తెలివితేటలు మనకు ఉండాలి. బాడీని, మైండ్ని. చెప్పాను కదా, ఒక పదం మీకు బాగా కనెక్ట్ అవుద్దని ఆ పదాన్ని తీసుకున్నాను. ఏంటంటే ఉపవాసము అనేది, అంటే తగ్గించడం. ఉపవాసం అంటే ఏంటి గుర్తుందా? మొన్న నేను డెఫినేషన్ చెప్పాను. కోటం అది గుర్తుందా? ఉపవాసం అంటే, ఫాస్టింగ్ అంటే ఏంటి? అవసరం ఉన్నది అవసరం అంతవరకు తీసుకోవడమే. అంటే సింపుల్ గా సార్, తగ్గించుకోవడం, మార్చుకోవడం. తగ్గించుకోవడం, మార్చుకోవడం. నేను పలానా సోమవారం ఉపవాసం ఉంటున్నానంటే ఓన్లీ లెమన్ అండ్ హనీ తీసుకుంటాను, అంటే ఆహారాన్ని మార్చాను. ఓన్లీ పాలు తీసుకుంటాను, లేకపోతే ఓన్లీ స్వీట్ తీసుకుంటాను, ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటాను. అంటే రెగ్యులర్ని మనం మార్చాం, రైట్? అంతేనా? ఫుడ్ ఏదో ఒకటి తీసుకుంటున్నాం కానీ మార్చాం. ఇంకోటి తగ్గిస్తాం కూడా, మరి అంతంత తినం, డజన్ అట్టుకొని తింటామా? ఎంత తినాలో అంత. సో తగ్గించడం, మార్చడం ఈక్వల్ టు ఫాస్టింగ్, రైట్? దాన్ని మర్చిపోవద్దు ఎవరు. ఇక ఇప్పుడు బాడీ లెవెల్లో ఫాస్టింగ్ ఏంటి, మైండ్ లెవెల్లో ఫాస్టింగ్ ఏంటి, ఇంటలెక్ట్ లెవెల్లో ఫాస్టింగ్ ఏంటి? అనవసరమైన అన్ని వదిలేసి అవసరమైన దాని మీదనే, పక్షి కన్ను మీదనే పెట్టడం ఇంటలెక్ట్ లెవెల్లో ఫాస్టింగ్. మరి ఈ 3 పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేది ఏంటిది? సక్సెస్ స్పీక్స్ అన్నట్టు మన యొక్క మాటలు. ఓకే, ప్రస్తుతం నేను 3 విషయాల్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. మీకు ఉపయోగపడుతుందేమో, ప్రాక్టీస్ చేసుకో. 3 విషయాలు ఏంటంటే, సిఎస్సి కోర్స్ ఉందా? సిఎస్సి బ్రాంచ్, సిఎస్సి అనేది కంప్యూటర్ సైన్స్ ఉందా? ఓకే, సిఎస్సి గుర్తుంటుంది. సి ఫర్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ప్రాక్టీస్. ఏదైనా సరే మీరు ఒక 15 నిమిషాలు పడుతుంది వంట చేయడానికి. ఆ 15 నిమిషాలు వంట మీదనే ఉండాలి ఏకాగ్రత. అంతే. ఇల్లుని శుభ్రం చేస్తున్నారు, ఇక నా అంత మంచిగా ఎవరు శుభ్రం చేయొద్దనాలి.
ఇక పోటీ రానే రావద్దు, నేనే పోటీ. ఒకటి చెప్తాను. అబ్రహం లింకన్ ఎవరు పేరు మాత్రం రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. తను ప్రెసిడెంట్గా సక్సెస్ అయ్యాడు. ప్రెసిడెంట్గా సక్సెస్ అయిన తర్వాత తన తండ్రి చెప్పులు కుట్టే వ్యక్తి. తండ్రి చెప్పులు, రైట్ అయినా ఆ పేరు అయితే? చెప్పులు కుట్టే వ్యక్తి. తనకి అప్రిషియేషన్ అందరు ఇస్తూ ఉంటే నాకంటే నా ఫాదర్ చాలా గ్రేట్, ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను చేసిన పని కంటే, ఎందుకంటే ఆయన ఎంత గ్రేట్ అవుతాడు అని అంటే, నేను చేసిన పని కంటే ఆయన చెప్పులు కుట్టడం అనే పని ఇంకా బాగా చేస్తాడు. ఆయన 100% చేస్తే నేను పాలన 50% చేశాను. ఆయన ఆదర్శం తీసుకుంటే నేను 100% కూడా పాలన కరెక్ట్‌గా చేస్తాను. అంటే చేసే పని ఎంత బాగా చేశామనేది. ఇది అర్థమైందా? ఇది ఎక్సలెన్స్ అనమాట. ఈ ఫర్ ఎక్సలెన్స్. ఈ ఫర్ ఎక్సలెన్స్. ఎక్స్‌ప్రెషన్. రైట్ ఎక్స్‌ప్రెషన్. సో, ఈ ఏకాగ్రత దేనికోసం అంటే ఎక్సలెన్స్ కోసం. ప్లస్ ఎస్ ఫర్ స్టిల్‌నెస్. స్టిల్‌నెస్ అంటే మీకు అది హోంవర్క్. గూగుల్‌లో సెర్చ్ చేయండి. స్టిల్‌నెస్ ఏంటి? స్టాటిక్ అంటే ఏంటి? స్టిల్‌నెస్ అంటే ఏంటి? రెండిటికి గల భేదాలేంటి? డిఫరెన్స్. ఆ పదాన్ని గుర్తుపెట్టుకొని వచ్చే థాట్ పవర్‌లో డిస్కస్ చేద్దాం. స్టిల్‌నెస్‌ని ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈ ఫర్ ఎక్స్‌ప్రెషన్. ఎక్సలెన్స్ ఉండాలి. ఎక్స్‌ప్రెషన్ ఏదైనా సరే. మీ పిల్లలు మీ దగ్గరికొచ్చారు. మీ టీమ్ మీ దగ్గరికొచ్చారు. ఆ ఎక్స్‌ప్రెషన్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఒక కస్టమర్ వచ్చారు. ఎక్స్‌ప్రెషన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఓకే. ఏదైనా సరే. రైట్ ఎమోషన్ అనుకోవచ్చా? అంతేనా? ఈ ఫర్ ఎమోషన్. హ్మ్. ఈ 3 కూడా ఎక్సలెన్స్ గురించే. ఏకాగ్రత ఎందుకు ఉండాలంటే అది. కొంతమంది కాఫీ పెడతారు. ఎంత బావుంటదో. హ్మ్. వండర్‌ఫుల్‌గా ఉంటుంది ఇంకా. ఇక అయిపోయేంత వరకు అది ఒకవేళ నేను కూడా బాగా పెట్టాలి అనంటే, అది అయిపోయేంత వరకు దాని మీద ఏకాగ్రత ఉండాలి. హ్మ్. స్పీడ్‌గా చేస్తే అప్పుడప్పుడు కుదిరిందనుకోండి, ఏకాగ్రత లేదు కాబట్టి మళ్ళీ కుదరదు. అర్థమైందా? ఏదో స్పీడ్‌గా చేసేస్తే ఒకసారి కుదురుతుంది. ఏకాగ్రత ఉంటే ఎప్పటికి కుదురుతుంది. మనకు తెలుస్తది కాబట్టి. ఆహో! నేను ఇంత వేడి చేస్తే. ఇట్లా తోర్పడం గూడా ఉంటదా? తోర్పడం తెలుసా? హ్మ్. ఎంత హైట్ నుంచి మనం వాటర్ పోస్తున్నాం అనే దాన్ని గూడా కాఫీ టేస్ట్ ఉంటదంట. రైటేనా? హ్మ్. హ్మ్. అట్లని చెప్పి మా మేడం ఇంకా హైట్ నుంచి చేసింది. అది చల్లారిపోయింది. సరిపోయింది. అదేంది ఇప్పుడేగా చేసిందనంట. మరీ అంత హైట్ నుంచి పోయి. చూడండి. ఏకాగ్రత ఉంటే ఇయన్నీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. హ్మ్. అన్నీ ఇంపార్టెంటే. హ్మ్. ఏకాగ్రత ఉంటే అబ్జర్వ్ చేసి అప్పుడు బాగా పాడావుగా డాడీ మళ్ళీ పాడంటే, ఏదో 4 సార్లు పాడితే అది కుదిరింది అంతే. అంత ఏకాగ్రతగా ఏం పాడలేదు. హ్మ్. అట్లా. సో, ఈ 3 ప్రాక్టీస్ చేస్తున్నాను నేనిప్పుడు. ఏంటి? కాన్సంట్రేషన్, స్టిల్‌నెస్ అండ్ ఎక్స్‌ప్రెషన్. దేనికోసం అంటే ఇది ఎక్సలెన్స్ కోసం. హ్మ్. ఇప్పుడు మనకి ఈ సబ్జెక్ట్ ఎందుకు అవసరమో థాట్ పవర్ అనేదంతా అర్థమవుతది. ఓకే. ఫాస్టింగ్ అనే పదాన్ని బాగా మళ్ళొక్కసారి చెప్పి క్లోజ్ చేస్తాను. ఫాస్టింగ్ అనంటే బాడీ లెవెల్‌లో ఫాస్టింగ్. హ్మ్. నిన్న ఒక మేడం గారికి తన ఇంట్లో చాలా బావుండాలని కోరుకుంటుంది. తను కొన్ని మ్యారేజెస్ ఫెయిల్ అయ్యాయి. సంథింగ్ ఉంది. అయితే తను అన్నీ తెలుసు. ఫాస్టింగ్ వల్ల లాభాలు తెలుసు కానీ ఉండలేకపోతుంది. అంటే ఫాస్టింగ్ అంటే ఏమనుకుంటున్నారు? దాన్ని ఫస్ట్ మార్చడము, తగ్గించుకోవడం. జస్ట్ ఓట్స్ తీసుకోండి. ఓట్స్ తీసుకోండి. ఓకే. అది చాలా ఇంపార్టెంట్. మీకు ఆరా క్లెన్జింగ్ అనేది జరుగుతుంది. ఓట్స్ తీసుకోండి. లేకపోతే ఇంకేదైనా సరే ఆహ్, కొర్రలతోటి, మిల్లెట్స్ తోటి ఆహారాన్ని మార్చి చూడండి. మీ ఆలోచనలు, ఎనర్జీ గూడా మారుస్తాం. ఇది. సో, ఫాస్టింగ్ అండ్ మైండ్ లెవెల్‌లో మనం ఎంత తగ్గించుకోవాలి, ఎంత మార్చుకోవాలి. అంతేనా? వందన గారు ఫాస్టింగ్ అంటే ఏం చెప్పాను? సునీల్ ఫాస్టింగ్ అంటే ఏంటి?
చెప్పు నాన్న అది. బాడీ లెవెల్లో ఫాస్టింగ్ అంటే ఏంటి ముందు ఆ నిర్వచనం చెప్పేసి. ఉపవాసం అంటారు సార్, శక్తికి దగ్గరగా ఉండడం అన్నారు. సూపర్. ఇంకా ఇంకా దాన్ని ఇంకా ఒక మాటలో చెప్పేసేయాలి. నాకు అంత టైం లేదు, ఎమ్మటే స్కిప్ కొడుతూనే ఉంటాను. ఉమ్. తగ్గించడం, మార్చుకోవడం. మంజుల మేడం యాక్టివ్గా ఉన్నారు. ఉమ్. ఓకేనా? తగ్గించుకోవడం, మార్చుకోవడం. అమ్మా నేను చెప్పలేకపోయాననే అవమానంగా ఫీల్ అవుతున్నాను. ఓ సార్. అట్లా. ఇదే కాదు, జస్ట్ ఎగ్జాంపుల్గా ఇది చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మనం దాన్ని ఆ, ఈ కొత్తగా ఫేస్బుక్ వచ్చింది అవమానాన్ని క్రియేట్ చేయడానికి. నా బంధువులే, నాకు సంబంధించిన స్నేహితులే చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లే. ఇప్పుడు పెద్ద అవమానం అది. ఉమ్, అర్థమైందా? సో మనసు ఏం చేస్తుంటుందంటే ఏదైనా సరే నేను చెప్పలేకపోయినా, నేను చేయలేకపోయినా, నాకు టీం రాకపోయినా, నాకు ర్యాంక్ రాకపోయినా ఇది మననం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మననాన్ని మార్చుకోవడం అండ్ తగ్గించుకోవాలి. ఏది అవసరమో అది చేయాలి. ఎందుకు చెప్పాను అర్థమైందా? మననము అనేది. ఓకే, తనేం ఫీల్ అవ్వడు, కానీ ఆ ఎగ్జాంపుల్కి చెప్పా అట్లా. రైట్. సో అది అందుకని ఆయన అంటున్నాడు, మీరంతా బాగానే ఆలోచిస్తారు కానీ అది అవ్వదేమోనని ఆ, నిరాశ పెట్టుకుంటారు అని అంటాడు. అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ దెబ్బతింటది, విజువలైజేషన్ దెబ్బతింటది. ఇక ఐలో ఉపవాసం ఏంటి, ఫాస్టింగ్ ఏంటి? ఐలో ఒకేసారి 4-5 విషయాల గురించి చింతన చెందకుండా ఒకే దాని మీద మన ముందు ప్లేట్లో ఏముంది, నా పని ఏముంది, దాని మీద ఫోకస్ పెట్టడం. దాని మీద పక్కనన్నీ తగ్గించుకోవడం. ఓకే, ఇప్పటిదాకా నేను మంచి విషయాల మీద ఫోకస్ పెట్టలేదంటే మార్చుకోవడం. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. కరెక్ట్గా 2 గంటల 2 నిమిషాలకి మేలుకోవచ్చు. ఈరోజు థాట్ పవర్ అనేది ఏదో ఒకటి చెప్పొచ్చు, ఏది చెప్పినా కూడా ఆ, మీరు కూడా వింటారు. ఉమ్, ఏదో ఒకటి వింటారు, అవునా? సీనియర్ డైమండ్ చెప్పింది వినాలి కదా అని ఎగ్జిక్యూటివ్ కూడా రమ్మన్నారు కాబట్టి వచ్చి వింటాం. అలా కాదు కదా, పర్పస్ పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు రైట్ మెంటర్షిప్లోకి మిమ్మల్ని మీరు చక్కగా గైడెన్స్ తీసుకోవడంలోకి, కాన్సన్ట్రేషన్ అండ్ స్టిల్నెస్ అండ్ ఎక్స్ప్రెషన్లో మీరు సక్సెస్ అవ్వాలి. అర్థమైందా? అది అన్నమాట. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఓకే, ఇది మీకు సాటిస్ఫాక్షన్, ఇది బాగా ఉపయోగపడుతుంది కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు. ఇంకా తెలుసుకోవాలి, ఇది జస్ట్ స్టార్టింగే. ఉపయోగపడుతుంది. సో నా సబ్ కాన్షియస్ 2 నిమిషాల నుంచే అలర్ట్ చేసింది అనమాట. చాలా నిన్న వచ్చినప్పటి నుంచి, బయటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇదే ఆలోచిస్తున్నాను. నువ్వు రాజు కాబట్టి నువ్వు ఇచ్చినది ఏదైనా దానం చేసుకుంటారు తండ్రి అని అంటాడు. నచికేతుడు అని ఒక ఆయన ఉన్నాడు, అబ్బాయి, 5 ఏళ్ళ అబ్బాయి. ఎప్పుడో నేను చిన్నప్పుడు ఇంత బుక్ కొన్నాను, చాలా చిన్నప్పుడు. 10th లేదు, 8th 9th లెవెల్, ఇంత బుక్. నువ్వు రాజు కాబట్టి ఏది ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు. ముసలి అయిపోయినటువంటి ఆవుల్ని ఇచ్చినా, దేన్ని ఇచ్చినా కూడా తీసుకుంటారు వాళ్ళు. కానీ నీకు మాత్రం పుణ్యం ఎట్లా వస్తుంది? దానం అంటే నీకు ఉపయోగపడింది ఇవ్వడం కాదు, నీకు ఇష్టమైంది ఇవ్వడం అని చెప్తాడు చిన్న బిడ్డ. నాకు నాకు చిరిగిన బట్టలు ఉన్నాయి, అవి ఇస్తే దానం అవుతుందా? పాడైన అన్నం ఉంది, నాకు ఉపయోగపడదు, వాళ్ళకు కూడా ఉపయోగపడదు, అది దానం అవుతుంది అని చెప్తాడు అనమాట. ఏదో ఒకటి చెబితే అవదు, అవసరం ఏంటిదో అది. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒక చిన్న క్లారిటీ సార్. ఇప్పుడు ఒక పిక్చర్ వేశారు కదా సార్, ఒకటి సర్కిల్స్, అందులో ఫస్ట్ ఉన్నది వచ్చేసి యూనివర్సల్ కాన్షియస్ అని ఉంది. అంటే యూనివర్సల్ కాన్షియస్ నుంచి మన పర్సనల్ కాన్షియస్, అంటే మన ఉద్దేశాన్ని బట్టి రిసీవింగ్ అనేటువంటిది ఉంటుంది, అంతేనా సార్? మన ఉద్దేశాన్ని బట్టి, మన క్లారిటీని బట్టి, మంచి ఉద్దేశం ఉంది, సదుద్దేశం ఉంది అనుకో, ఓకేనా? Yes, sir. ఆ సదుద్దేశానికి యూనివర్సల్ హెల్ప్ జరుగుతుంటది, అంత శక్తి కూడా ఇస్తుంది. ఇదే Yes. అబ్దుల్ కలాం గారికి ఆ యోగి చెప్పింది.
నైట్ నువ్వు పడుకునేటప్పుడు నీ సంకల్ప బట్టి ఆ ఎనర్జీ వస్తుంది. ఎంత తీవ్రంగా కోరుకుంటే అంత ఎనర్జీ వస్తుంటుంది. ఎస్ ఓకే. ఆ తర్వాత ఆ ఎనర్జీని తీసుకోవడము, పదార్థంగా మార్చుకోవడానికి ఈ మూడిటి హెల్ప్ కావాలి. బాడీ, మైండ్, ఇంటలెక్ట్ పదార్థంగా మార్చుకోవడానికి. ఇది ఒక ఏమంటారు ప్రాసెస్ అనమాట. సో గ్రహించుకున్న శక్తి పదార్థం అవ్వాలంటే కంపల్సరీ 3 సపోర్ట్ ఈ చేస్తాయి. మూడిటి దగ్గర అందుకే ఫాస్టింగ్ అన్నిసార్లు చెప్పింది. మరి ఎట్లా మరి పర్ఫెక్ట్ గా శక్తివంతంగా ఉన్నాయా లేదా అని చేసుకోవాలి అని అంటే సిఎస్సిని పెంచుకోవాలి, మన మాటల్ని కూడా చెక్ చేసుకోవాలి. చెక్ అంతే. చేసుకో. అందులో జ్ఞానం ఉందా, అవతల వాళ్ళకి ఉపయోగపడుతుందా, ఓకే, వాళ్ళకి అవసరమైందే ఇస్తున్నావా లేదా ప్రొడక్ట్ అని అందుకే అంటుంటాను కదా, అవసరమైందే కాదు ప్రాణంతో సమానమైంది ఇస్తుంటాం. గణేష్. థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇందాక మీరు ఐ అని చెప్పారు కదా, అది ఇంటలెక్ట్ సార్ అది? బుద్ధి, ఇంటలెక్ట్. ఓకే సార్. ఒక అబ్జర్వేషన్ అన్నమాట. నిర్ణయాలు తీసుకునేది ఆసక్తే, దాని నిర్ణయాలను బట్టే ఉంటుందన్నమాట. ఇప్పుడు నువ్వు అంత యాక్టివ్ ఉండడానికి కారణం నీ నిర్ణయాలను బట్టే. డెసిషన్ మేకింగ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓకే. దానికి ఒక క్లారిటీ ఉంది సార్. ఇందాక సురేష్ గారు అడిగిన ప్రశ్న దగ్గర దాదాపు ఉంటుంది. యూనివర్సల్ నుంచి శక్తి ఇస్తున్న అనంతంగా ఉన్నది, పర్సనల్ కాన్షియస్ అనేది తీసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది డస్టర్ లాగా. మంచి ఉద్దేశాలు ఉంటే మంచి శక్తి, చెడు ఉద్దేశాలు ఉంటే చెడు శక్తి అని ఉంటుంది ఏమన్నది. మరి చెడు శక్తి ఉండదు. రావణాసురుడు ఏ పని కోసం ఉపయోగించుకున్నాడు, రాముడు ఏ పని కోసం ఉపయోగించుకున్నాడు అనేది మళ్ళీ అది వేరే కథ. అది ఇప్పుడు ఇదం శరీరం దేనికోసం? పరోపకార శరీరం అనేది ఉంటే మంచికైనా ఇస్తుంది, చెడుకైనా ఇస్తుంది. శక్తి ఎప్పుడు ప్రవాహంగా ఉంటూనే ఉంటుంది. కానీ మనం ఉపయోగించుకునేది మనం ఏ ఉద్దేశంతో దాన్ని తీసుకుంటున్నాం దాన్ని బట్టి ఆ పదార్థం తయారు చేసుకుంటాం మనం. అది అంతే, మంచి ఉద్దేశం. దానికి ఈ 3 ఉపయోగపడతాయి: శరీరం, మనసు, బుద్ధి, ఇంటలెక్ట్ ఉపయోగపడతాయి. సో ఇక్కడ మనము అందుకనే సార్ ఒక క్లారిటీ ఇచ్చారు. అభిలాష్ సార్ ఏమన్నా అంటే, నువ్వు ఇందులో సీలింగ్ పెట్టుకుంటే నువ్వు తెలిసి ఇచ్చినా తెలియక ఇచ్చినా అందరికి పల్స్ ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీ అవకాశం ఉపయోగపడుతుంది. పరోపకారార్థమే మేము పెట్టాము ఇది అని చెప్పాడు సార్. మన దగ్గర అసలుకి మన లక్ష్యము మన ఉద్దేశం అంత సదుద్దేశమే. అసలు ఇండస్ట్రీ బీజంలోనే స్వార్థం లేదు. ఈ మాట బాగా ఇప్పుడు అర్థం. ఇప్పుడు దానికి నాకు అంటే మంచి కనెక్టింగ్ ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన విషయం, అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుందని ఫస్ట్ పెట్టుకోవాలి. అది పర్ఫెక్ట్ గా జరుగుతుంటది. నేను అయ్యో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఈ విధంగా అనుకుంటాం కానీ అది తిరిగి తిరిగి మ్యాప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. మనం స్టిల్నెస్ లో ఉంటే సరిపోద్ది. అంతే. పర్ఫెక్ట్ గా వాళ్ళ ప్రజ్ఞానాన్ని బట్టి, వాళ్ళ ప్రశాంతతని బట్టి, వాళ్ళ ప్రాణాన్ని బట్టి ఎంత చేయాలో అంత చేస్తూ ఉంటారు వాళ్ళు. నాకు ఇంకా నా వాళ్ళలో ఇంకా మంచి జరగాలి అని ఉందనుకోండి, ఈ మూడింటిని పెంచడానికి ట్రై చేస్తాను. ప్రాక్టికల్ జ్ఞానం ఏంటి, వాళ్ళ ప్రశాంతత పెంచడానికి ట్రై చేస్తాను, వాళ్ళ ప్రాణశక్తిని పెంచడానికి ట్రై చేస్తాను. ఆటోమేటిక్ స్టిల్నెస్ నేను దాకా చూసించదని స్టిల్నెస్ అనేది అంటే భౌతికంగా తెలియమో, భౌతికంగా వేరే అర్థం ఉంది, అది మానసికంగా వేరే అర్థం ఉంది. భౌతికంగా అంటే ఒక సరస్సు ఎంత ఉంటుంది, అసలు కదలకుండా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. భౌతికంగా అంటే ఉదాహరణ పోల్చి చెప్పడం. మానసికంగా అంటే మనస్సును నిశ్చలంగా ఉంచుకొని ప్రస్తుత క్షణం మీద దృష్టి పెట్టడం. మనసులోని ఆలోచనలు, భావోద్వేగాలు నియంత్రించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మామూలుగా ఫ్యాన్ ఆపినప్పుడు అది ఉండడము స్టాటిస్టిక్, అది అలా ఉంటుంది. కానీ తిరుగుతున్నా కూడా ఒక స్టిల్నెస్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఎందుకు స్టిల్నెస్ అలాగా స్టేబుల్ గా ఉన్నాం, స్థిరంగా ఉన్నాం? భూమి అంత తిరుగుతుంది కాబట్టి ఉన్నాం, తెలుసా?
భూమి అంత తిరుగుతుంది కాబట్టి మనం స్టిల్గా ఉంటాం. ఓకే, మనం ఎన్ని పనులు చేస్తున్నా కూడా మైండ్ స్టిల్గా ఉండడమే స్టిల్నెస్. అది మనకు ఉండాలి. ఇప్పుడు మీరు చాలా స్పీడ్గా వెళ్తుంటే కూడా మనం కదలకుండా అట్లాగే ఉంటాం. రెండు ట్రైన్లు అట్లాగే పోతూ ఉంటే అందులో కూర్చున్న వ్యక్తి ఇందులో కూర్చున్న వ్యక్తి సమానంగా కదలకుండా అలా కనబడుతూ ఉంటారు. అదనమాట స్టిల్నెస్ అంటే. ఇప్పుడు ఫ్యాన్ చుట్టూ అది తిరుగుతూ ఉంటే మధ్యలో అది స్థిరంగా ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. అంతే, ఎంత స్పీడ్గా తిరిగితే అంత స్థిరంగా ఉంటుంది అది. ఇప్పుడు ఒక రాయికి తాడు కట్టి మనం స్పీడ్గా తిరిగితే మనం మాత్రం స్థిరంగా కర్ర లాగా ఉండిపోతాం. కంటికి కూడా క్యాప్చర్ అవ్వనంత తిరిగితే అది స్టిల్గా ఉంటుంది. అలా చిన్నప్పుడు ఆడుకున్న బొంగరం కూడా సార్, బొంగరం దాని మీద అది కనుక చీమ ఉంటే అది స్టిల్ గానే ఉంటదంట. భూమి మాత్రం తిరుగుతుంటది బంగారం లాగా. ఇది పడిపోకుండా ఉంటది. ఒకవేళ భూమి తిరగడం ఆగితే మనం పడిపోతాం. అసలు భూమి మీద ఆ శక్తి, గురుత్వాకర్షణ శక్తి వస్తుందే ఇది తిరుగుతూ ఉండడం వల్ల కదా, అంతే కదా. అలాగే మనిషి అక్కడే స్టేబుల్ గా ఉండిపోకుండా అనేక పనులు చేస్తూనే ఉండాలి. తద్వారా ఒక శక్తి అతనికి క్రియేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ పవర్. అన్ని అనుభవాలు ఉన్న వ్యక్తి అందుకనే అంత వినయంతో ఒదిగి ఉంటాడు. సరేనా? గుడ్ సార్, వెరీ సాటిస్ఫైడ్. మనం ఏకాగ్రతని ప్రాక్టీస్ చేద్దాం అండ్ స్టిల్నెస్ ని ప్రాక్టీస్ చేద్దాం.
మార్నింగ్ అందరికి మార్నింగ్ ఇదే ఎనర్జీని డే అంతా కంటిన్యూ చేయండి. ప్రతిరోజు మధ్యలో ఒక్కసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇట్లా జస్ట్ ఏం లేదు, ప్రశాంతంగా కూర్చోవడం ఒక 10 మినిట్స్. సంగీతం వింటే మనసు చాలా క్లెన్జింగ్ జరుగుతుంది, హీల్ జరుగుతుంటుంది. శబ్దానికి ఆ పవర్ ఉంటుంది. స్టార్స్ క్రియేట్ అయ్యింది మీ దగ్గర. వాళ్ళకి అప్రిషియేషన్ కానీ వాళ్ళకి సెలబ్రేషన్ అవసరమైతే డిజిటల్ సెలబ్రేషన్ లేకపోతే ఫిజికల్ సెలబ్రేషన్ స్టార్స్కి ఓకే చేసుకో.